గీత పనివర్ల సంఘం ద్వితీయ మహాసభ జరుగుతున్నది. ఇప్పుడు ముఖ్య అతిథి వచ్చిన బోయనపల్లి వినోద్ కుమార్ అన్న గారిని మాట్లాడాలని కోరుతున్నాం. ఈరోజు గీతా పనివారుల సంఘం ద్వితీయ మహాసభ జరుగుతున్న సందర్భంలో మరి ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి నేటి సమావేశాన్ని ప్రారంభించినటువంటి పెద్దలు చాలా వెంకటరెడ్డి గారు, జాతీయ కార్యవర్గ సభ్యులు, భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ, అదేవిధంగా వారు మన ప్రియతమైన నాయకులు బొమ్మగారి ధర్మవృక్షం గారి శత జయంతి నిర్వహణ కమిటీ చైర్మన్ కూడా వారికి, అదేవిధంగా మిత్రులు పల్లా వెంకటరెడ్డి గారు, కూడా పేరు పేరున నమస్కారం. ఇంతకుముందు ప్రభాకర్ గారు మాట్లాడిన సందర్భంలో వారు ఆ విషయం ప్రస్తావిస్తూ మన గీతా పనివారుల సంఘం కార్యక్రమాల గురించి 65వ సంవత్సర వార్షికోత్సవం జరుగుతున్న ఈ సందర్భంలో నాకున్నటువంటి పరిచయం ఈ సంఘంతో పెద్దలు బొమ్మగాని ధర్మభిక్షం గారు, వారి మన మధ్య లేకపోయినప్పటికీ కూడా వారి స్మృతులు, వారి ఆలోచనలు ఇప్పటికీ ఇంకా రానున్న రోజుల్లో కేవలము గీతా పనివారుల సంఘం సభ్యులకే కాదు, యావత్తు తెలంగాణ ప్రాంతంలో నిరుపేదలు, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వారు ఒక దిక్సూచిగా వారి జీవితకాలంలో తదనంతరం వారి ఆలోచనలు అమలు చేయడానికి సన్నద్ధంగా ఉన్నటువంటి మనలాంటి వాళ్ళకందరికీ కూడా ఈరోజు వారిని మనం గుర్తు చేసుకోవడం మన బాధ్యత. నాకున్నటువంటి పరిచయం, నేను ఆ రోజు విద్యార్థి సంఘంలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్లో పనిచేసినప్పుడు కానీ, తదనంతరం భారత కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసే సందర్భంలో ధర్మభిక్షం గారు ముఖ్యంగా వారు నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గాన్ని పోటీ చేసినప్పుడు వరంగల్ జిల్లా పార్టీ తరఫున ఇక్కడ పెద్దలు వెంకటరాములు గారు ఉన్నారు. మరి వారు మేమందరం కూడా ఆ రోజులలో ఆలేరు శాసనసభ నియోజకవర్గ మరి ఇన్ఛార్జిగా పనిచేశారు. శ్రీరాములు గారు ఉన్నారు ఇక్కడ. వారు ఆ రోజు ఆలేరు నియోజకవర్గానికి భారత కమ్యూనిస్ట్ పార్టీలో బాధ్యులుగా ఉన్నప్పుడు మరి వారి సూచన మేరకు మేమందరం కూడా అక్కడ పనిచేస్తాం. 1991లో 96లో, తదనంతరం సూరారావు సుధాకర్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు 98లో కూడా. మరి ఆ సందర్భంలో నేను చాలా సమీపంగా ధర్మభిక్షం గారితో మన గీతా పనివారుల సంఘం ఒక ఉద్యమ స్ఫూర్తి, మరి గీతా వృత్తిని ఎంచుకున్నటువంటి కార్మిక లోకం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఆ సమస్యల పరిష్కారానికి గీతా పనివారుల సంఘం చేపట్టినటువంటి పలు కార్యక్రమాలు అతి దగ్గర నుండి సమీపం నుండి చూసిన వ్యక్తిగా నాకు కొంత అవగాహన ఉండడం, చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని నేను వేరే రాజకీయ పార్టీల మీటింగ్లలో కూడా నేను ప్రస్తావించడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ సమావేశాలతో పాటు
ఒకనొక సందర్భంలో కూడా అఖిలపక్ష సమావేశం మీటింగ్లో కూడా నేను ప్రస్తావించడం జరిగింది. మిత్రులారా, ఈరోజు మనము గీత పనివారుల సంఘం ఒక కార్యాచరణ రానున్న రోజుల్లో కూడా ఏమి తీసుకోవాలనేటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి బాధ్యతాయుతమైనటువంటి ప్రజాప్రతినిధులు వీరందరూ ఇక్కడ ఉన్నారు, ఆ సంఘ ప్రతినిధులు ఉన్నారు. మరి ఇక్కడ ప్రభుత్వం తరఫున నేను ఒక ప్రతినిధిగా ఉన్నాను కాబట్టి నేను ఇప్పటి వరకే ఇక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా నేను చదవడం, దీనిపైన నాకున్నటువంటి అభిప్రాయాలు కూడా మీ ముందు నేను వ్యక్తపరుస్తాను. చాలా సందర్భాల్లో కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2-3 విషయాలు మన సంఘ నాయకులు ప్రభాకర్ గారు, కేవీఎల్ గారు, ఇతర మిత్రులు నా దృష్టికి తీసుకొచ్చిన సందర్భంలో కూడా వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం, ముఖ్యంగా మరి ఆనాటి మంత్రి, మరి నేడు ఉన్నటువంటి మంత్రి, అంటే ఆనాటి మంత్రి అంటే 2018 కంటే ముందు ఉన్నటువంటి మంత్రివర్యులు పద్మారావు గారి దగ్గరికి, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రి మరి శ్రీనివాస్ గౌడ్ గారి దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. ఒకనొక సందర్భంలో కూడా మరి చెట్టు పై నుండి కింద పడ్డటువంటి కార్మికుడు చనిపోయిన సందర్భంలో కానివ్వండి, లేక మరి ఓ విధంగా ఆ రోజు కారణం ఏం చెప్పారు, ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా, నల్గొండ జిల్లాలో కూడా కళ్ళు తాటి చెట్లు ఉన్నాయి, ఎంత ఉత్పత్తి అవుతుంది, మరి అంత ఉత్పత్తి అయ్యేది 1 లీటర్లు అయితే 1 లీటర్లు హైదరాబాద్లో తాగుతున్నారు. మరి దీని ఏంది, నీళ్ళల్లో పడ్డ మరి మందు కలిపి తయారు చేసి కల్తీ కల్లుగా తయారు చేసి మరి అమ్ముతున్నారని చెప్పి ఆ అపవాద చేసి దుకాణాలన్నీ కూడా బంద్ చేయడం వల్ల మరి రంగారెడ్డి జిల్లా, అదేవిధంగా మరి నల్గొండ జిల్లా, ముఖ్యంగా చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలు మెదక్ కానీ వరంగల్ కానీ ఈ జిల్లాలో కళ్ళు మరి అమ్మడం లోపల విపరీతమైనటువంటి మరి అమ్మకాలు రాకపోవడం వల్ల కూడా ఈ చుట్టుపక్కల జిల్లాలో కూడా ఈ వృత్తిపై ఆధారపడేటువంటి కుటుంబాలకు ఆర్థికంగా చాలా ఇబ్బంది జరిగిన విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. మరి మన సంఘం, గీతా పనివారుల సంఘం మరి నిర్ణయాలు తీసుకొని మరి దరఖాస్తులు పెట్టుకొని మంత్రుల దగ్గరికి, అధికారుల దగ్గరికి మరి తిరిగి చాలా సందర్భాల్లో కూడా ఆర్జీ పెట్టుకున్నటువంటి విషయాన్ని ఆనాడు ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ పార్టీ గ్రహించి మరి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తొలి రోజుల్లో పట్టే మరి హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి కళ్ళు దుకాణాలన్నీ కూడా మరి ఈరోజు రీఓపెన్ చేసి మరి వాటిని అర్థం చేపించి ఇలా మరి కళ్ళుపై ఆధారపడి జీవిస్తున్నటువంటి నల్గొండ జిల్లా, ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లా, కొంత భాగం వరంగల్ జిల్లాలో, పూర్వ వరంగల్ జిల్లాలో మరి ఇప్పుడు జనగామ ప్రాంతాల్లో ఉన్నటువంటి వీళ్ళకందరికీ కూడా మరి ఈరోజు కొంత ఆదరణ లభించిన విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఈ సందర్భంలో పట్ల ఇప్పుడు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి అనేది కూడా మరి మీ ప్రతినిధులందరూ కూడా చర్చించి ఒక మంచి తీర్మానాలు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది. ఈ మహాసభ యొక్క ఉద్దేశం కూడా అదే. కాబట్టి మీరు మంచిగా ఈ రోజంతా చర్చించండి, మరి క్షుణ్ణంగా ఆలోచించి తప్పనిసరిగా మీ నాయకత్వాన, మీ సంఘం నాయకత్వాన మరి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకొచ్చినట్టయితే పెద్దలు చాడా వెంకరెడ్డి గారు, పల్లా వెంకరెడ్డి గారు, నేను, ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా సిపిఐ నాయకుడిగా, మరి నేను టీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా, మరి మీ సంఘం అధ్యక్షులు మరి ప్రభాకర్ గారి నాయకత్వాన మరి పెద్దలందరూ కూడా మంచిగా తీర్మానాలు చేసి నిర్ణయాలు ఏం కావాలి, ఈ ప్రభుత్వం దగ్గర మనం ఏమేమి అడగాలి అనే విషయాన్ని స్పష్టంగా క్రోడీకరించి ఒక నివేదిక రూపంలో మీరు తయారైంది. అతి త్వరలో మరి శ్రీనివాస్ గౌడ్ గారి దృష్టికి తీసుకొద్దాం. తదనంతరం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకొచ్చేసి మనం సమస్యలు పరిష్కారం చేసుకోవాలి. చాలా మందికి నేను చిన్నతనంలో కూడా మరి విద్యార్థి దశలో కానీ, తర్వాత భారత కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసే సందర్భంలో కూడా మహాసభలు జరుగుతుంటాయి. మహాసభలు కూడా చర్చిస్తాం, తీర్మానం చేస్తాం. మనకు అధికారం లేదు కదా, మనం చేసేది ఏం ఉపయోగపడుతుంది అని కొంతమంది అనుకుంటారు. ఇక్కడ అనుకుంటున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే అప్పుడు అనుకునేది, అరే ఇంత గంటల తరబడి చర్చిస్తాం, మాట్లాడతాం, దీనివల్ల లాభం ఏంటి, మనకు అధికారం లేదు కదా ఎంత అనుకుంటాం. కానీ మీకు అందరికీ తెలుసు మిత్రులారా, సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం అనేది, అధికారుల దృష్టికి తీసుకురావడం అనేది అది పెద్ద ముఖ్యమైన విషయం. అధికారులు, ప్రభుత్వాలు నిర్ణయాలు తీస్తాయి,
ఇప్పుడు చేసే నిర్ణయాలు చాలా సందర్భాల్లో బట్ట వాళ్ళు నిలబడాలి. అది రిజిస్టర్ కావాలి, మెదడులో రిజిస్టర్ కావాలి. సమస్య ఉన్నది, సమస్య ఉన్నది, సమస్య ఉన్నది, సమస్య ఉన్నది, ఇది ఉన్నది, ఇది ఉన్నది, ఇది ఉన్నది అనేది రిజిస్టర్ కావాలి. ఇక్కడ అధికారంలో కూర్చున్నటువంటి వాడు కలెక్టర్ కావచ్చు, మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు. మనం అడుగుతూనే ఉండాలి. మీకు అందరికి తెలుసో తెలియదు, మరి వరంగల్ జిల్లా ఇక్కడ ఉన్నవారు, మరి నేను వెంకటరావు గారి వేదిక పైన ఉన్నాము. నాకు ఒకరు ఇద్దరు మిత్రులు అవపడ్డారు. అయితే కాళిదాస్ గారు ఉండేది వరంగల్లో, సిపిఐ జిల్లా సెక్రటరీగా ఉండేది, తర్వాత రాష్ట్ర కార్యదర్శి ఉండేది. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అని వారికి నినాదం, ఆయన నాయకత్వంలో మేము పెరిగినాం. అది ఎక్కడ పోయిందండి? పాపం కాళిదాస్ గారు, నేను సరికొత్తు చెప్పిన కాళిదాస్ గారు అది వచ్చిందా రాలేదా పక్క పెట్టండి, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో అది పొందపరచబడ్డది. అర్థమైంది కదండి? అది కాళిదాస్ గారు ఎన్నో సందర్భాలు కొట్లాడేది. ఎప్పుడు కాళిదాస్ చూస్తేనే ఒక కోచ్ ఫ్యాక్టరీ అంటాడు అని కూడా మరి రాష్ట్ర సిపిఐ కార్యవర్గంలో కూడా వీళ్ళు కూడా మాట్లాడుకునేది. కాళిదాస్ అవపడితే కోచ్ ఫ్యాక్టరీ అని అనుకునేది. కానీ అది ఎక్కడ పోయింది? పార్లమెంట్లో ఒక చట్టం తయారైనప్పుడు కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పి రాసింది. ఎట్లా రాసింది? ఎవరు రాసింది? అంటే ఆ నినాదం విని 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 అధికారులు ఏమున్నది అంటే ఒకసారి ఒక కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అడుగుతారు, తర్వాత రాయడు. అర్థమైంది కదండి? ఈ మహాసభలో ప్రాముఖ్యత చెప్తున్నాను. అయ్యో ఈ మనం చేస్తే ఇక్కడ మంత్రి లేడు, అధికారులు లేడు, ప్రిన్సిపల్ సెక్రటరీ లేడు, చీఫ్ సెక్రటరీ లేడు, మనం చెప్పేది అవుతుందా అని అనుకోదు. మనం మాట్లాడుతూనే ఉండాలి, చర్చ పెడుతూనే ఉండాలి, డిస్కషన్ చేస్తూనే ఉండాలి. కాకపోతే మనం నిర్ణయాధికారం ఉండకపోవచ్చు, కానీ దానికి శోధక శక్తి లాగా దాన్ని తోసేసే విధంగా మనం ఉండాలి. కాబట్టి ఇలాంటి మనస్తత్వం చాలా. ప్రభాకర్ గారు నన్ను పిలుచుడే ఇప్పుడు మా రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ 2 గంటల ముందు నేను ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడిగా నేను ప్రత్యేక ఆహ్వానితుని ప్రతి క్యాబినెట్ మీటింగ్కి. కాబట్టి నేను ఇలా 2-3 విషయాలు అక్కడ ప్రస్తావించాల్సిన అవసరం. కాబట్టి నేను చాడ వెంకరెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేసుకున్నాను, సార్ నేను మొదలు మాట్లాడిపోతానని, లేకపోతే నేను ఇంకో 2-3 గంటలు ఇలా కూర్చునేవాడిని. ఇప్పుడు పోవాలంటే గంట సేపు అవుతుంది, కరెక్ట్ 2 గంటల మీటింగ్ ఉంది కాబట్టి నేను వెళ్తున్నా. చివరిగా మిత్రులారా, మరి ఇక్కడ ఉన్నటువంటి 2-3 విషయాలు చాలా ముఖ్యమైన విషయాలు చాలా రోజుల నుంచి మరి పెండింగ్లో ఉన్నాయి. ఈ సొసైటీలకి భూములు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేటాయించింది, తెలుగుదేశం పార్టీలో కూడా చేసిన వాళ్ళు, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి కూడా చేశారు. నేను ఒక విషయం చెప్తున్నానండి, నేను మరి ఇంతకుముందు నేను చెప్పినట్టు ధర్మభిక్షం గారి దగ్గర నుంచి చూసిన వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు, అంటే నా మీద ప్రభావం ఉన్నది. కారణం చెప్తాను, చివరికి ముగించము. నేను కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సందర్భంలో కూడా నేను నా ఎంపీ ల్యాడ్స్కి బోర్ వేయించిన, డ్రిప్ ఇరిగేషన్ పెట్టించిన 5 ఎకరాలు 5 ఎకరాలు కొడిమియాల మండలంలో ఒకటి, మేడిపల్లి మండలం, అవి 2 కూడా జగిత్యాల జిల్లాలు ఉంటాయి, కానీ కరీంనగర్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ ఉంటాయి. అక్కడ మరి గీతా పని వాళ్ళు గుర్తించారు, అంటే గౌడ సంఘాలు ఎక్కువనే. అక్కడ వాళ్ళతో మాట్లాడించేసి ఆడున్న 5 ఎకరాల భూమిలో 5 ఎకరాల భూమిలో ఒకట ఈ ఉత్తగా చెట్లు పెడితే బతికే చెట్లు చాలా మంది పెడతా అంటారు. మరి ఇప్పుడు ఎందుకు పెరుగుతున్నాయి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో హరితహారంలో ఇంత బ్రహ్మాండంగా గ్రామాల్లో చెట్లు పెరుగుతానే. చెట్లు పెడతాం, ఆ రోజే నీళ్ళు పోతాం, మళ్ళీ మర్చిపోతాం. ఏది గతం 40-50 ఏళ్ళకి. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏం చేస్తాం? చెట్లు పెట్టుడు కాదు, ట్యాంకర్ పెట్టించినాం, ఊర్లో ఒక ట్రాక్టర్ పెట్టించినాం, చెట్టు చచ్చిపోతే సర్పంచ్ పదవి ఊడిపోతుందని చెప్పి కూడా నిబంధనలను కూడా మార్చింది. ఇలా గ్రామాలలో చెట్లు పెట్టకపోతే సర్పంచ్ పదవి పెట్టినట్టు చట్టాన్ని మార్చింది. కాబట్టి ఇలా గ్రామాల అవునా కాదా? ఇలా గ్రామాల్లో కూడా పచ్చదనం ఉన్నదా లేదా? చెట్లు బ్రహ్మాండం పెరుగుతున్నా లేదా? అంటే ఆ ఉత్తిటి ఉండాలి. కాబట్టి ఈ తాటి చెట్లు మన పెంపకాలు చాలా దిగులు చూసి పెంచుతున్నారు, కానీ నీళ్ళు ఎవరు పోయాలి? కాబట్టి బోరు వేసి డ్రిప్ పెట్టించి 5 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నాయి. నన్ను ఈ మధ్య వాళ్ళు పిలిచారు, నేను ప్రభాకర్ గారిని మిత్రులంటే మీరు రాండి, నేనే పోలేదు. వాళ్ళు చాలాసార్లు చెప్తున్నారు చెట్లు ఇంత వేరేస్తారు. వనం ఎట్లున్నదంటే అక్కడ చిన్నపాటి దాన్ని ఏమంటారు, ఒక ఉద్యాన వనంలాగా మారి ఆడొకరు అడుగుతున్నారండి. ఇప్పుడు ఏది మేము రోడ్ ఏమన్నా ఉన్నవాటి డాబా డాబా టైప్ మాకు ఇయ్యడని చెప్పి ఆ ఊళ్ళో కొంతమంది వచ్చి దరఖాస్తు పెడుతున్నారు. ఇక్కడ మాకు ఇలా పెడితే ఈ వనంలో ఒకట ఏది ఈత వనం పెట్టించాం, మీకు కొత్త ఈత చెట్టు ఇంత పెరిగినాయి, మీరు రావాలని చెప్పి చెప్తున్నారు. నీ ఉంటా
ఈ మధ్య పోయినప్పుడు మిమ్మల్ని కూడా తీసుకెళ్తాం ప్రభాకర్ గారికి చర్యలు మీరు అందరూ ఒక టీం రాండి చూద్దాం. నేను అనేది ఏంటంటే మరి నేను ఎంపీ ల్యాడ్స్ నేను ఆ ఎంపీకి ఉన్నా కాబట్టి నా మీద ఈ మన సంఘం ఒక ప్రభావం కొంత ఉన్నది కాబట్టి ఇంత చెట్లు పెట్టుడు కాదా, చెట్లతో పాటు మన భూమి ఎప్పుడో ఇచ్చింది, ఆ భూమిని నేను ఇప్పించింది కాదు, అంతకుముందు ఉన్న ప్రభుత్వానికి కేటాయించినాయి, అవి అట్లా పడి ఉన్నాయి. కాబట్టి నేను వాటిని ఐడెంటిఫై చేసి అక్కడ ఒక జీవో కూడా ఇష్యూ చేయించాను నేను. ఏది ఎంఎన్ఆర్ఈజిఎస్ మీరు కూడా చూసుకోండి, మీరు అన్ని దిక్కులు కూడా మీరు పెట్టించుకోవచ్చండి. ఆల్రెడీ జీవో ఉంది, అదొకటి మంచి తీర్మానం చేయండి మన మిత్రులారా. ఏంటంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద తాటి మనం పెంచుకుంటే బోర్బావికి అదే విధంగా నీళ్లకు డ్రిప్కి ఇవ్వాలని చెప్పి మహాత్మా గాంధీ జాతీయ మరి ఏదైతే పని పథకం ఉందో ఆ ఉపాధి హామీ పథకం ఉందో ఆ ఉపాధి హామీ పథకం కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పి మన ఆనాడు ఈయన మన ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండే మనకి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చేస్తున్నారు మన కలెక్టర్ కలెక్టర్ పార్థసారథి గారు జీవో ఇష్యూ చేశారు, ఐఏఎస్ పార్థసారథి గారు జీవో ఇష్యూ చేశారు. అది నేను కాపీ కూడా మీకు నేను ఇస్తాను, నా దగ్గర ఉంది ఆఫీసు కరీంనగర్లో ఉంది, నా ఆఫీస్లో ఉంటుంది, అది కూడా ఇస్తాను. దాన్ని పట్టుకొని కూడా మన సంఘంలో ఉన్నటువంటి మిత్రులు మరి మన దగ్గర ఇక్కడ పెంచాలనుకుంటూ కూడా దాన్ని ఉపయోగించుకొని కూడా మనం ఆ జిల్లా కలెక్టర్తో కావాలంటే నాతో మాట్లాడితే నేను మాట్లాడతాను. జిల్లా కలెక్టర్తో మాట్లాడి ఎక్కడైనా మీకు నిజంగా కూడా ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు భూమి ఉన్నట్టయితే బోరు వేసి మన డ్రిప్ ఇరిగేషన్ పెట్టించేటువంటి డబ్బులు కూడా జాతీయ ఉపాధి హామీ పథకంలో తీసుకునే విధంగా కూడా నేను జీవో ఇష్యూ చేయించాను. నేను ఎంపీకి ఉన్నప్పుడు కరీంనగర్లో నా ఎంపీ ల్యాండ్స్ 10 లక్షలు పెట్టడం జరిగింది. కాబట్టి మిత్రులారా ఇలాంటి కొన్ని మనం పనులు చేపట్టకపోతే మన ఫాలోవర్స్ మన ఎమ్మడి ఉండేటువంటి వాళ్ళకి నమ్మకాన్ని కలిగించాలి. కాబట్టి మరి ఇక్కడ అతి ముఖ్యమైనటువంటి మన సంఘ ప్రతినిధులు గీతా పరివార సంఘ ప్రతినిధులు మీరు వచ్చారు కాబట్టి కొన్ని అటువైపు కూడా మీరు తీసుకెళ్లాలని చెప్పి కోరుతూ మళ్ళీ మరి మీతో కలిసి మాట్లాడే అవకాశం నాకు కల్పించినందుకు మరి సంఘ నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేటందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలలో భాగస్వామ్యం చేయాలనేటువంటి దానికి వారిని ఇవాళ మన మహాసభకు ముఖ్య అతిథిగా పిలిచాం. అందువల్ల వారితోటి మీరు ఇచ్చిన వాగ్దానానికి మేమందరం కూడా సంతోషం వెలుగుచ్చుతూ రేపు రానున్నటువంటి రోజుల్లో మామూలుగా భాగస్వామ్యం చేసేటందుకు మీరు బాధ్యత వహించాలి. రెండవ అంశం మెడికల్ బోర్డు అనేది నిన్న కూడా ఎక్సైజ్ మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చాం. మెడికల్ బోర్డు చెట్ల నుంచి పడినటువంటి వాళ్లకు ఇదివరకు మీరు కూడా రిప్రజెంటేషన్లో మీరు కూడా లేఖలు రాశారు పార్లమెంట్ సభ్యునిగా. చెట్ల నుంచి పడితే వారికి సివిల్ సర్జన్ కానీ అసిస్టెంట్ సర్జన్ ప్రభుత్వ అధికారులు ఇస్తే వారికి రేషియో ఇది నిర్ణయించి ఎక్స్గ్రేషియో ఇచ్చేది. ఇప్పుడు మెడికల్ బోర్డు పెట్టడం ద్వారా అనేక ఇబ్బందులు ఉంటున్నాయి కాబట్టి మెడికల్ బోర్డు కూడా అది తక్షణమే రద్దు చేసి గతంలో ఉన్నటువంటి పద్ధతిని పునరుద్ధరింపజేయాలని, రద్దయినటువంటి పెన్షన్స్ కొంతమందికి ఏంటంటే టీచర్స్ అని లేకుంటే కుటుంబాలు ఇన్కమ్ ఎక్కువ ఉన్నదన్న పేరు మీద కండక్టర్ చేస్తున్న నీ కొడుకను లేకుంటే టీచర్ అన్న పేరు మీద రద్దు చేసినటువంటి వాటిని పునరుద్ధరించాలనేది, అదేవిధంగా మోపెడ్ లాంటి పథకాలు ప్రకటించిన వాటిని అమల్లోకి తీసుకొని రావాలని, ఇలాంటి ఇన్సూరెన్స్ అనేది మీరు గతంలో కూడా ఒక సందర్భంలో ప్రస్తావించారు. ఏది రైతులు ఏ రకంగా ఏదైతే వాళ్ళకు చనిపోతే వాళ్ళకి ఇచ్చే పద్ధతిలో న్యాచురల్ డెత్ కూడా ఎక్స్గ్రేషియోకి సంబంధం పెట్టకుండా ఆ రకమైనటువంటి పథకాన్ని వర్తింపజేసేటంలో మీరు ప్రత్యేకమైనటువంటి చొరవ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నిజంగా కూడా ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్గా మా కార్యక్రమానికి హాజరైనందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చేస్తూ ఆహ్వాన సంఘం పక్షాన ప్రవీణ్ కుమార్ జనరల్ సెక్రటరీ అట్లాగే చేసేందుకు కూడా మీరు ఏది సహకరించాల్సిందిగా మనం చేస్తాం.
సామాజిక సమస్యలు వాటిపైన కూడా మనం తప్పనిసరిగా ఈ చెయ్యాలి. చాలా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద నాకు తెలిసి తప్పనిసరిగా ఫీజిబిలిటీ ఉన్నది, పాసిబిలిటీ ఉన్నది. ఎందుకు ఈ మాట చెప్తామంటే మెటీరియల్ కాంపనెంట్, లేబర్ కాంపనెంట్ రెండు కలుస్తాయి. ఇది వనాలు పెంచుకోవడానికి డ్రిప్ ఇరిగేషన్కు సంబంధించి, తర్వాత వీటన్నింటికి సంబంధించి ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే ఈ రకంగా ఎందుకంటే రోజు లేబర్ కాబట్టి నీళ్ళు పోయాలి, కొన్ని సంవత్సరాల దాకా పోయాలి. కాబట్టి ఆ రకంగా అప్పటిదాకా ఎప్పుడైతే చెట్లు ఎదుగుతాయో అప్పటిదాకా ఈ పని ఉండే లేబర్ పని ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి 40% లేబర్ కాంపనెంట్ సరిపోతుంది, మెటీరియల్ కాంపనెంట్ 60% సరిపోతుంది. అది చట్టం ఉంది. మనం మరి మెట్ట ప్రాంతాల్లో పూర్తిక బావులకు వర్తింపు చేశాం. లేదు చట్టంలో వైఎస్ఆర్ అప్పుడు ఒప్పించి మన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మన అన్ని చోట్ల బావుల దగ్గర డిసిప్లినేషన్ వెల్స్ పూర్తిగా తీసుకుని ఒప్పించాం. అందుకే పథకాలు ఏవి ఉండవు, పథకాలను పెట్టేది, సృష్టించేది, కొత్త కొత్త పథకాలను రూపకల్పన చేసేది మరి ప్రగతిశీల భావాలు ఉన్నటువంటి కమ్యూనిస్టులే. అందులో వామపక్ష భావాలు ఉన్నటువంటి దీంతోపల్లి వాళ్ళ సంఘమే అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి మన సంఘం ఇవాళ మంచి పేరు ప్రతిష్టది. తెలంగాణలో గీత పల్లివాళ్ళ సంఘానికి ఒక ఇమేజ్ ఉంది, ఒక క్రెడిబిలిటీ ఉంది, ఒక గౌరవం ఉన్నది. దీన్ని మరింత సమర్థం ఇంకా బలోపేతం చేసుకోవాలి. నేను కోరేది బొమ్మగారి ప్రభాకర్ గారు కలిసినప్పుడు కానీ, సాయిగౌడ్ కలిసినప్పుడు కానీ, కేవీ కలిసినప్పుడు కానీ, నాగభూషణ్ కలిసిన, ఇంకా మిగతా నాయకులు ఎవరు కలిసినా చెప్పేది ఏంటంటే ఎప్పటికైనా చెప్పేది పల్లెకు మన సంఘం సభ్యత్వం కావాలి. నా కోరిక ఏంటంటే మండలాల కమిటీలు, జిల్లా కమిటీలు కావాలి. ఆ రకంగా ఒక కొత్త తరహాన్ని, కొత్త యువతిని ఆకట్టుకోవాలి. ఆ రకంగా చెయ్యాలా. అందుకని ఇవాళ ఈ సందర్భంగా నేను మనం చేసిందంటే ఇవాళ కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ, లేదా ఇక్కడ కేంద్రంలో రాష్ట్రంలో ఉండే టీఆర్ ప్రభుత్వం కానీ సమస్యల మీద ఇవాళ ధరలన్నీ విపరీతంగా పెరిగిపోయి పెరుమానం తయారైంది. మనం అన్ని రకాల ఇబ్బందులలో ఉన్నాం. మరి అందుకనే ఇవాళ ఈ గీత పదవ వృత్తికి కూడా కొంచెం దీన్ని పరిపూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వృత్తికి భవిష్యత్తులో మరింత గుర్తింపు రావాలా, గౌరవం రావాలా. అయితే నాకు తెలిసి నేను బాధపడేది ఏంటంటే, నేను గమనించేది ఏంటంటే ఇవాళ అన్ని వడ్ల కాంపల కూర్చొని మొదలుకొని మరి అన్ని వృత్తులకి కాదు వేరే పల్లెది అన్ని చేసి పల్లెది అయిపోయింది. ఆఖరికి మత్స్య కార్మికులకు కూడా వాళ్ళకు సంబంధించినటువంటి అవి ఇస్తున్నాయి. ఇప్పటికీ ఒక అధునాతనమైనటువంటి మోడర్న్ టెక్నాలజీ మన గీత వృత్తికి రావాలి. చెట్లు ఎక్కడానికి అసలు కొంచెం దారిన వర్షం పడ్డప్పుడు కొద్దిగా దారిన కింద పడితే ఒకటే వర్కౌటే. కాబట్టి అందుకనే గీత పరివార సంఘాన్ని కూడా చెట్టుకు పైకి పోయి కళ్ళు తీసుకొచ్చేదానికి ఇలాంటి ఒక సంబంధించినటువంటి మిషనరీస్ కావాలా. అందుకనే వాటిపైన కూడా కేంద్ర ప్రభుత్వం ఈ మోడర్న్ టెక్నాలజీతో ఈ గీత వృత్తి కూడా వర్తింపజేసి తప్పనిసరిగా గీత వాళ్ళకి చెట్లు ఎక్కేదానికి కూడా మిషన్లు వర్తింపజేసేదానికి ఒక మోడర్న్గా దీని ఒక గుర్తింపుగా తీసుకుని తప్పనిసరిగా దీనిపైన కూడా మన సంఘం కూడా కొంచెం స్టడీ చేయాలి. నాకు తెలిసి కొన్ని చోట్ల ఇది ఏదో ఒక ఎక్సర్సైజ్ జరుగుతుందని విన్నాను. ఏదైనా దీన్ని మరి రానున్న కాలంలో మరి ప్రభుత్వ పరంగా కూడా కొంత సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించి అట్లాంటి ఏదైతే ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేసి దీంట్లో కూడా మిషన్స్ చెట్టు పైకి వచ్చేటువంటి దశగా, ప్రమాదం లేని దశగా వీటికి కూడా ఈ వృత్తికి ఒక సాంకేతికమైన మోడర్న్ టెక్నాలజీతో తయారు మిషన్స్ వర్తింపజేయాల్సిన అవసరం అనేటువంటి నేను ప్రధానంగా అభిప్రాయపడతా ఉన్నాను. దాని కొరకు కూడా ఒక తీర్మానం చేసుకొని మనం ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలా. ఇది అన్ని ఇంట్లో వచ్చినాయి, నువ్వు కూడా పట్టే అవసరం లేదు, మిషన్లో వచ్చేసినాయి, అన్ని వచ్చేసినాయి. కాబట్టి ఇలా మరి ఎక్కడ భాష ఉండేది, భాష అనేది అంతలేదు, రకరకాలుగా అన్ని మాట్లాడుతూ వచ్చింది. కాబట్టి అలా మోడర్న్ టెక్నాలజీ, అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానం వెల్లువిరిసిన ప్రపంచంలో ఉన్నాం. కాబట్టి ఇది కూడా వర్తింపజేసే పరిస్థితిలో అది మనం పెట్టాల్సిన అవసరం లేకపోతే ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఈ
మరి అధునాతమైనటువంటి విషయాలు కూడా మనం ప్రయత్నించాలి. సబ్సిడీ మీద గవర్నమెంట్ ఇవ్వాలి. ఇలాంటి కొన్ని డిమాండ్లు కూడా పోవాలి. సరే మనకు కూడా పక్కా ఇల్లు, ఇళ్ళ స్థలాలు, అల్లులకు రేషన్ కార్డులు, ఇలాంటి డిమాండ్స్ మీద కూడా మిగతా పరివార సంఘం పెట్టుకొని మరి మనం అన్ని సమస్యలపైన కూడా సామాజిక ఆర్థిక అంశాలపైన ఎప్పటికప్పటికి చర్చించుకొని విశ్లేషించి వాటిపైన ఇంప్లిమెంటేషన్ కొరకు సమాయత్తంగా అవసరమైనటువంటిదే నేను ప్రధానంగా అభిప్రాయపడుతూ మిగతా పరివార సంఘం మరింత అభివృద్ధి దశలోకి రావాలా. ఈ సంఘం బలోపేతం కావాలా. 3 పువ్వులు ఆ కాయలుగా వెలసిల్లాలా. ఈ సంఘం మరింత ప్రజల సంఘంగా గుర్తింపు పొందాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన నాయకత్వానికి మీ అందరికీ కూడా పేరున ఉదయపూరినటువంటి నమస్కారాలు, అభినందన తెలుపుతూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు చెప్పుకున్నాను. అట్లాగే ఇప్పుడు మనకు మన ఈ ప్రతినిధుల సభకు సందేశం ఇచ్చేటందుకు ఓబీసీ ప్లస్ 52% బీసీ సంఘం నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సిఎస్ భూపాల్ గౌడ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అట్లాగే మన బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాండురంగాచారి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మన మేడ్చల్ జిల్లా సెక్రటరీ టి యాదయ్య గౌడ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మన పల్లా వెంకటరెడ్డి గారిని శాసనసభ మాజీ సభ్యులు, అదేవిధంగా గీత ఉద్యమంలో నిరంతరం వారు అన్ని వేళలో ఎవరైనా కూర్చొని ముచ్చట్లు పెట్టకుండా పక్కకు అన్ని సందర్భాలలో కూడా ధర్మభూషణ్ గారితో వెన్నంటి ఉన్నటువంటి కమ్యూనిస్టు నాయకులు, అదేవిధంగా మన ఉద్యమానికి ప్రధానంగా నల్లగొండ జిల్లాలో గీత కార్మికోద్యమానికి తన వంతు సహకారాన్ని అన్ని సందర్భాల్లో అందించినటువంటి నాయకుడు పల్లా వెంకటరెడ్డి గారు. వారు ఇక్కడ ఉన్నారు. వారిని పల్లా వెంకటరెడ్డి గారిని మాట్లాడమని కోరుతున్నాం. గీతా పరివార సంఘం తెలంగాణ రాష్ట్ర 2వ మహాసభకు అధ్యక్షత వహిస్తున్న అధ్యక్షవర్గం కామ్రేడ్ శ్రీరాములు గారు, పప్పు వీరస్వామి గారు, నాగభూషణం గారు, అట్లాగే ఈ మహాసభ ఈ గీతా పరివార సంఘ రాష్ట్ర అధ్యక్షులు బొమ్మగారి ప్రభాకర్ గారు, ప్రధాన కార్యదర్శి, అట్లాగే మన మేడ్చల్ జిల్లా పార్టీ కార్యదర్శి శాయల్ గౌడ్ గారు, ఈ మహాసభకు ప్రారంభంగా చేసిన సిపిఐ జాతీయ నాయకులు కాడా వెంకటరెడ్డి గారు, ముఖ్య అతిథిగా ఇచ్చేసిన వినోద్ గారు, అట్లాగే ఇప్పుడే వచ్చిన భూపాల్ గౌడ్ గారు, వేదిక పైన ఆశీనులైన గీతా పరివార సంఘ రాష్ట్ర ఆఫీసర్స్, కార్యవర్గ సభ్యులు, ప్రియమైన ప్రతినిధి సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మహాసభ నిన్న ఒక రోజు అయిపోయింది. ఇక 2వ రోజు కూడా ఒక పూట అయిపోతూ ఉంది. మా సందేశాలు అయిపోతుంది. చాడా వెంకటరెడ్డి గారు మాట్లాడడం చాలంటే ప్రభాకర్ గారు 5 నిమిషాలలో మాట్లాడాలని కోరారు. నేను అంటున్నాను, నేను టైం పెట్టలే కానీ టైం బాగా మాట్లాడాలని నేను అంటున్నాను. ఎందుకంటే మా మాటలతోనే అయిపోతాను. అయితే ఈ గీతా పరివార సంఘానికి మాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. ప్రభాకర్ గారు చెప్పారు. ముఖ్యంగా పాత నల్లగొండ జిల్లాలో నేను ప్రాతినిధ్యం వహించిన మునుగోడులో, నేను పుట్టిన దేవరకొండ నియోజకవర్గంలో మొత్తం గీతా కార్మికులు, గీతా కుటుంబాలన్నీ కూడా కమ్యూనిస్ట్ పార్టీకి వెన్నంటి ఉన్నాయి. 100కి 99%, 98-99% గీతా కార్మికులు ఈ 2 నియోజకవర్గాల్లో, అట్లాగే నల్లగొండ జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీకి వెన్నంటి ఉన్నాయి. అందువల్ల
ఆ సంఘానికి నాకు అలాంటి అవినాభావ సంబంధం ఉండదు. ఇవాళ ఆ గీతా కార్మికులు ఇవాళ ఒక ఊతపదం అయిపోయింది మనందరికీ. ఏ వృత్తి అయినా గిట్టుబాటు కాదు, వ్యవసాయం గిట్టుబాటు కాదంటారు. అది మేమంటాం, వ్యవసాయం చేసేవాడు అంటారు, అందరూ అంటారు. కానీ వ్యవసాయం లేకుండా బ్రతకగలుగుతున్నారా? వ్యవసాయం చేసేవాళ్ళు 190 మంది, ఇతరత్ర వృత్తులు లేని వాళ్ళంతా వ్యవసాయం మీద బ్రతకాల్సిందే. ఇంకా ఇతర వ్యాపారాలు ఉంటే వాడు ప్రాధాన్యత తగ్గిస్తాడు, దాని మీద ఆధారపడినోడు ఆ మాట అంటాడు. అట్లాగే ఈ గీతా కార్మికులు కూడా వ్యవసాయం కొంత ఉంటుంది, వాళ్ళకి చెదోడు వాదోడుగా. ఈ మధ్య కాలంలో ఇతర వృత్తుల మీద ఆధారపడి ఈ గీతా వృత్తులు మరి అవి మనకు ఏమంటారు జీవనోపాధికి సరిపోనే వాళ్ళు వెళ్ళిపోతా ఉంది. అట్లాగే చేనేత వృత్తి ఏదైనా ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీల కోసం పోరాటం చేయాల్సిందే, వాటిని సాధించుకోవాల్సిందే. సాధించుకున్న తర్వాత ఆ వృత్తి ద్వారా మరి ప్రయోజనం పొంది మరి మన జీవితాలను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నం చేయాల్సిందే. అయితే ఆ చేతి వృత్తుల మీద వంశపారంపర్యంగా అందరూ అందులో రావాలని కోరుకోవాల్సిన అవసరం లేదు, రావడం లేదు. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలో పెద్దోళ్ళు ఉన్నాయా, యువకులు లేదంటారు. అట్లాగే ఈ చేతి వృత్తులలో కూడా మనం గమనిస్తే ఇవాళ ఈ గీతా కార్మికులలో ఎవరున్నారు? కలిగించే వాళ్ళు, చెట్టెక్కే వాళ్ళు, 50 ఏళ్ళకు పైబడిన వాళ్ళు ఉన్నారు తప్ప నేను తరం ఆ వృత్తి మీద ఆధారపడి లేరు. అట్లాగే వ్యవసాయం మీద ఆధారపడి లేరు. నేను తరం చేనేత వృత్తి మీద ఆధారపడి లేరు. రకరకాల వ్యాపారాలు, ఇతర జీవనోపాధిలో లేకపోతే చదువుకొని ఉద్యోగాలు చేయడము జరుగుతూ ఉంది. అయితే మనం పాత నినాదాలతో, పాత పద్ధతులతో ఆ చేతి వృత్తులను కాపాడుకోలేము. ఇవాళ శాస్త్రీయ పద్ధతుల్లో, కొత్త పద్ధతుల్లో ఇవాళ ఈ చేతి వృత్తులను బలోపేతం చేసుకోవడం, కష్టం లేకుండా సులభతరంగా ఈ చేతి వృత్తులను అభివృద్ధి చేసుకోవడానికి మార్గాలను అన్వేషించాలి. ఇవాళ వినోద్ గారు చెప్పారు, ఇప్పుడు మీరు సాయంత్రం దాకా బాగా చర్చించి మంచి ఆలోచన చేసి మంచి నిర్ణయాలు చేసి తీర్మానాలు చేసి అవి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే దాన్ని మేము తప్పకుండా ఆలోచిస్తామని చెప్పారు. ఆ రకమైన పద్ధతుల్లో మనం ఆలోచన చేయవలసిన సమయం ఉంది. ఇవాళ మన చేతి వృత్తుల సమాఖ్యకు ప్రధాన కార్యదర్శి వెంకటరామ గారు ఇక్కడే ఉన్నారు. అన్ని సంఘాలను సమన్వయం చేస్తూ ఇవాళ వాటి గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ చేతి వృత్తులు అంటే ఈ కుల సంఘాలు కావు. ఒక దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇవన్నీ కుల సంఘాలుగా మారుతూ ఉన్నాయి. ఇది చాలా ప్రమాదకరం. ధనభిక్షగా చెప్పారు, తెలంగాణలో 199 మంది గీతా కార్మికులు గౌడులే, అంత సత్యం లేదు. కానీ ఆంధ్ర ప్రాంతానికి పోతే గౌడులు కాదు, రకరకాల కులాల వాళ్ళు కళ్ళు గీసేవారు. అదే రకరకాల కులాల వాళ్ళు కళ్ళు గీసేవారు. ధనభిక్ష గారు ఎప్పుడు అది ప్రత్యేకంగా ఒక్కరించి చెప్పేవాడు. ఇక్కడికి వచ్చేసరికి మరి అదేదో కుల సంఘాలుగా మారుతూ ఉన్నాయి. ఇవాళ మన గీతా పరివార సంఘం కుల సంఘం కాదు, ఇది వృత్తి సంఘం. ఇతర కుల సంఘాలు ఉన్నాయి. మరి అందువల్ల మనం అన్ని వృత్తి సంఘాలను కూడా కులరహితంగా మనం ఆ వృత్తి సంఘాలను ప్రోత్సహిస్తూ ఉన్నాం. ఆ రకంగా ఇవాళ ఆధునీకరణ పద్ధతుల్లో ఆలోచన చేసి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. ఇవాళ ధర్మభిక్ష గారి 100వ జయంతికి మూల విరాట్ ధర్మభిక్ష గారు ఇవాళ వారు మన తెలంగాణ ఆంధ్రప్రదేశే కాదు, జాతీయ స్థాయిలో గీతా పరివార సంఘాన్ని పెట్టాడు. కేరళలో కుమారన్ గారు ఉండేవారు, వారు కూడా రాజ్యసభ సభ్యులు. వారు ప్రధాన కార్యదర్శిగా, ధర్మభిక్ష గారి అధ్యక్షులుగా వీరిద్దరు కలిసి మొత్తం జాతీయ స్థాయిలో ఈ గీతా పరివార సంఘాన్ని నిర్మాణం చేయడానికి శత విధాల ప్రయత్నం చేశారు, నిర్మాణం చేశారు. ఆ సంఘానికి జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు తెచ్చారు. కాబట్టి ధర్మభిక్ష గారు గీతా పరివార సంఘంతో పాటు వారికి అనేక మరి సంఘాలతో సంబంధం ఉంది. ఆయన పోరాటానికి పిలిపించాడు. ఈ సమాజ మార్పు కోసం కోరినవాడు కాబట్టి వారికి హిందూ అందులో అన్నింటిలో వారి ప్రమేయం ఉంది కాబట్టి
వారి రాష్ట్రంలోనే ఒక అజాత శత్రువుగా అందరికీ గుర్తింపు వచ్చిన నాయకుడుగా మరి ఉన్నాడు. కాబట్టి ఈ సంఘానికి మరొక వెలుగుబాటు వారికి నాయకుడుగా ఉండడం. అయితే వారి కాలం అంతా గడిచిపోయింది. ధర్మభిక్షం గారు అంటే గీతా పరివార సంఘంగా ధర్మభిక్షం గారి సంఘం అంటారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మరి ఆ చరిత్ర ఉన్న మనకు లేదు. ఇప్పుడు ఆ గతతరానికి ఉన్నది. కానీ మళ్ళా ఆ చరిత్ర లేదు. కానీ సంఘాన్ని మరి అభివృద్ధి చేసుకోవాల్సిన పని మనందరి మీద బాధ్యత ఉన్నది. నేటి నాయకత్వం నిర్మాణ పరంగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. చాణక్య రెడ్డి గారు చెప్పినట్టుగా ఇవాళ దాని మీద ఆధారపడే వాళ్ళే కాదు, కుటుంబంలో ఆధారపడుతున్నారు. వ్యక్తిగా ఆధారపడకపోయినా వాళ్ళ ధర్మభిక్షం గారు చెప్పేవారు నీరా అనేది చాలా ముఖ్యమైనది. ఇవాళ నీరా వస్తే ఆ కళ్ళు గీసేంత కష్టం ఉండదు. నిన్న శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పారు పెద్ద తాటి చెట్లు అక్కర్లేదు, చిన్న తాటి చెట్లు నిచ్చెనేసుకొని ఈత చెట్లలాగా ఆ తాటి చెట్టుకే నిచ్చెనేసుకొని కళ్ళు గీయొద్దని చెప్పారు. ఆ చెట్టు వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరూ వైభాగంతో చేస్తారు. ఇప్పుడు చెట్టు ఎక్కాలంటే రిస్క్తో ఉండిన పని. మోకు పెట్టుకోవాలా, మోకు వేసుకోవాలా, ఎండకెండాలా, ఆ ప్రమాదానికి గురి కావాలా. ఈ చెట్టు నిచ్చెనేసుకొని ఎక్కే చెట్లు వచ్చినాయని చెప్పారు. మరి ఆ చెట్టు వచ్చినప్పుడు 180-90 మంది ఖచ్చితంగా ఆ వైపు ఆలోచన చేస్తారు. కాబట్టి ఆ నీరా వస్తే కళ్ళు కల్తీ కళ్ళు అవసరం లేదు, తయారైన కళ్ళు మార్కెటింగ్ బాధ అవసరం లేదు. ఏ వృత్తిలోనైనా వ్యవసాయానికి మార్కెట్ కావాల్సిందే, కళ్ళుకు మార్కెట్ కావాల్సిందే, నేర్చిన బట్టకు మార్కెట్ కావాల్సిందే, తయారు చేసిన కుండకు మార్కెట్ కావాల్సిందే. ప్రతి దానికి మార్కెట్ అవసరం. ఇవాళ ఈ కళ్ళు వాళ్ళకి ఇస్తే పనికి రాదు. రేపు ఇండియాలో ఎక్కడో ఒక పంపాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అందువల్ల దాన్ని నిల్వ ఉన్న పద్ధతిలో ధర్మభిక్షం గారి ఆశయం మరి నీరా తయారు చేయాలా, ఆ ఫ్యాక్టరీలు కావాలా. ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ దాన్ని అంగీకరించింది. రేపో మాపో ఇది ప్రారంభం కాబోతుందని చెప్పారు. అట్లాగే మన తాటి చెట్టు ఈత చెట్టు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో అలాంటి ఫ్యాక్టరీలు పెట్టేయడానికి, నీరా తయారు చేసే ఏర్పాటు చేయడానికి మన సంఘం తరఫున వాళ్ళ మీద ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇవాళ మరి నిన్న మాట్లాడిన నాయకుడికి నేను ఎవరిని విమర్శించడం లేదు, ఎవరిని పోగడం లేదు. ఇవాళ మాట్లాడిన నాయకుడి మాటలకు మనం తేడాను గమనించాల్సిన అవసరం. అడిగనిది అమ్మాయిన పోగొట్టదన్నట్టు శాశ్వతంగా మన డిమాండ్స్ ఎప్పుడు మన డిమాండ్స్ ఉండవలసిందే. ధర్మభిక్షంగా ఏదైతే ఆదేశించినాడో ఈ సంఘ నిర్మాణం ప్రారంభంలో ఏవైతే ఆదేశించినాడో ఆ సమస్యలు పరిష్కారం కోసం నిర్విరామంగా మనం కృషి చేయాల్సిందే. చేసిన వాటికి ధన్యవాదాలు చెప్పాల్సిందే, చేయని వాటిని అడగాల్సిందే. అయితే ఇవాళ ఒక దురదృష్టకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. విమర్శలు ఎవరు స్వీకరించడానికి సిద్ధంగా లేరు. విషయం పోగొట్టుకుంటూ పోవాలి. అది మనకు సాధ్యమైనది కాదు. ధర్మభిక్షంగా ఆ విద్య నేర్పలే, మరి మీకు నేర్పలే, మాకు నేర్పలే. మనం అడిగే విధానం. అందుకే మన శ్రీరామ్ గారు అందులో పెరిగినాడు కాబట్టి ఆ అనవాదిగా అడిగినాడు. అంతే, అడిగినంత మాత్రం అంత తప్పు పడాల్సిన అవసరం లేదు. ఆయన కొద్దిసేపు నేను చెప్పేవాడిని, ఆయన నేను వెళ్ళిపోయాడు. అందువల్ల మరి మనం అడుగుతాం, మన ఆతృత మనకు ఉంటుంది, వాళ్ళ బాధ్యత వాళ్ళకు ఉంటుంది. అందువల్ల వాళ్ళు తప్పుపట్టినంత మాత్రం వల్ల మనం నిరాశ చెందాల్సిన అవసరం లేదు, నిస్పృహ గురి కావాల్సిన అవసరం లేదు. మన శాశ్వత ఎజెండా పోరాటం, మన డిమాండ్స్ ఎప్పుడూ ఉంటాయి. నేను కేసీఆర్ గారు ముందుగానే చెప్పాను, మొట్టమొదటి మునుగోడు బహిరంగ సభలో మాది ఐక్యత పోరాటం మా నినాదం అని. అంటే మంచి చేస్తే ఐక్యంగా పనిచేస్తాం, మంచి చేయకపోతే పోరాటం చేస్తాం. మాది ఐక్యత పోరాటం మా నినాదం. అంటే ఐక్యత పోరాటం వాళ్ళు అర్థం చేసుకుంటే మంచిది, అర్థం చేసుకోకపోతే వాళ్ళ కర్మ, మన కర్మ కాదు అది. మన ఐక్యత పోరాటం నినాదాన్ని పాలకులు అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోకపోతే వాళ్ళ కర్మ. మనం పోయేదే పోరాడితే మనం పోరాటం చేస్తూనే ఉంటాం, మన జీవితమే పోరాటం. అందువల్ల అంత అపార్థాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ మంచి మాట చెప్పాడు వినోద్ కుమార్ గారు. ఏం చెప్పాడు? మీరు ఎప్పుడు అడుగుతూనే ఉండాలా, మీరు పోరాటం చేస్తూనే ఉండాలా. మీరు పోరాటం చేస్తూ అడుగుతూనే ఉంటేనే మాకు
మా దృష్టికి వస్తాయి, మా ఎజెండాలో ఉంటాయి, మేము వాటి గురించి అడుగుతుంటాం, పరిష్కారం చేసుకుంటాం. పరిష్కారం చేసినప్పుడు చర్యలు వస్తాం, అందులో ఏం సందేహం లేదు. పలకాల్సిందే మనం. మంచి చేసినప్పుడు ఎవరు చేసినా మంచి మంచి, చెడు చెడే, అది ఎప్పుడు మనం గమనిస్తాం. ఆ గమనించి నిర్మాణాత్మకంగా పనిచేస్తాం. అందువల్ల చివరి విజ్ఞప్తి ఒకటే, 5 నిమిషాలు అన్నా కానీ 15 నిమిషాలు అవుతున్నట్టుంది. అయితే ధర్మభిక్ష గారు ఉన్నప్పుడు ఆయన చరిత్రతో మన సంఘం బాగా నడిచింది, మొత్తం ఎక్కడన్నా గుర్తింపు ఉన్నది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి మనకు మేము ఎదురిస్తున్నాం. కాబట్టి మనం సంఘాన్ని నిర్మాణ పరంగా చేసుకొని మరి ఈ సంఘం యొక్క లక్ష్యాలను అట్లాగే ఈ వృత్తిని మరి ఇంకా ఇప్పుడు ప్రభాకర్ గారి నాయకత్వంలో మరి ఛాయల్ గౌడ్ ప్రధాన కార్యదర్శిగా మీరందరూ కేవీఆర్ మీరందరూ చాలామంది చదువుకున్న వాళ్ళు, పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళు మరి వినోద్ గారి లాంటి వాళ్ళతో చర్చించి మరి కాస్త శాస్త్రీయ పద్ధతుల్లో మనం ఆలోచనలు చేసి దీన్ని ఇంకా ఈ పరిశ్రమను అభివృద్ధి చేయడానికి మార్గాలను అన్వేషించి వాటిని మన కింది స్థాయి వరకు మనం తీసుకెళ్తే వాళ్ళకు భవిష్యత్తు ఉంటుంది. వాళ్ళ యొక్క చైతన్యంతో మన ఉద్యమానికి కూడా మరి ఊపిరి పోసిన వాళ్ళు అవుతాం. అందువల్ల ఈ సంఘాన్ని కింది స్థాయి వరకు ఆ రకంగా తీసుకెళ్లాలని ఈ నాయకత్వాన్ని కోరుకుంటూ నన్ను ఆహ్వానించి మరి ఈ అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర గీతా పరివార సంఘానికి మరి ధన్యవాదాలు తెలియజేస్తాను. చివరిగా ఒక మాట కాబట్టి ధర్మభిక్ష గారు అజాత శత్రువు అని చెప్పారు. రాజకీయ పార్టీలు కాదు, హోమ్ మినిస్టర్ మాధవరెడ్డి గారు ఉన్నప్పుడు అది ఆయన హోమ్ మినిస్టర్, ఆయనకి ఎప్పుడు టార్గెట్ నచ్చలేదు. అందుకే ఆయన ఏం చేసేది, వచ్చి ధర్మభిక్ష గారు పక్కన పెట్టుకొని ఆ భాగంలో నియోజకవర్గంలో పాల్గొన్నారు. అంటే ధర్మభిక్ష గారు పక్కన ఉంటుంటే ఆ నచ్చరైట్ కూడా ఏం చేయాలని అట్లా అనుకునేవాడు అన్నారు. ఆయన ఎప్పుడు పర్యటనకు పోయినా ధర్మభిక్ష గారు పక్కన పెట్టుకొని పోయేవాడు మాధవ్ రెడ్డి గారు. అంటే అలాంటి అజాత శత్రువు మన నాయకత్వం నిర్మాణంగా ఉండడం మన అదృష్టంగా భావిస్తున్నాం. అందువల్ల చెడ్డ జయంతి ఉత్సవంలో చాలామంది ప్రముఖులు వచ్చారు, మరి వాగ్దానాలు చేశారు. మనం రవీంద్ర పార్టీ శ్రీనివాస్ గౌడ్ గారు కూడా మరి చేంజ్ మాట వాళ్ళ దృష్టికి తీసుకురావడం, వాటి అమలు కొరకు మనం అందరం కూడా కృషి చేయాలని మీకు మనం చేస్తూ మరొకసారి ధర్మభిక్ష గారు జవాబు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. భూపాల్ గౌడ్ గారికి మా మహాసభని చిరు సోదరులారా, మన ప్రధానంద గౌడ్ సోదరులారా, ఇవాళ ఈ మహాసభకు అంటే మరి వారి ఆలోచనలు ఏంటో, అభిప్రాయాలు ఏంటో ఇన్వైట్ చేసేటందుకనంటే అట్లా కాదు. వారు ఈ సమాజంలో ఒక మార్పు కొరకు బీసీల హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి వారు సౌదయుడు అన్నటువంటి అని పేర్కొనడం జరిగింది. మొట్టమొదటిసారిగా వారు మహాసభకు 50,000 రూపాయలు సహకారం అందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనకు రహస్యాలు ఏం లేవు. అందువల్ల వారికి ప్రత్యేకంగా ఈ మహాసభ పక్షాన ధన్యవాదాలు చేస్తున్నాం. అయితే వారెమ్మటి సైన్యమానికి వచ్చేసరికి మేము వాళ్ళు ఆశ్చర్యపోతున్నాం. వాడి కాదు. అందువల్ల ఎందుకంటే మన సంఘం అంటే వివిధ వివిధ అభిప్రాయాలు ఉంటాయి. ఇప్పుడే పల్లా వెంకటరెడ్డి గారు మాట చెప్పారు, కుల సంఘాలు వస్తున్నాయి. చాలా వెంకటరెడ్డి గారు ప్రారంభోత్సవంలో చెప్పారు, కుల సంఘాలు వస్తున్నాయి, యువత ఆకర్షితులవుతున్నారు. కానీ మనది వృత్తి సంఘం, గ్రామీణంలో పట్టణంలో అనేటువంటి తేడా లేకుండా ఎక్కడున్నా వృత్తి కోసం పనిచేస్తున్నటువంటి కార్మికుల కోసం, గీత వృత్తిదారుల కోసం నిలబడే సంఘంగా మనది ప్రసిద్ధికి ఎక్కినటువంటి సంఘం. అందువల్ల కుల సంఘాలు వస్తే రిజర్వేషన్ సమస్య మీద, కుల సంఘాలు వస్తే విద్య, వైద్య, అదే ముచ్చట పెట్టారు
సమస్యల మీద వారు చేసే ఉద్యమాలకు ఖచ్చితంగా కమ్యూనిస్టులుగా, అదేవిధంగా సామాజిక సమస్యల మీద పోరాడేటువంటి బీసీ, ఎస్సీ, దళిత, మైనార్టీ వర్గాలకు కమ్యూనిస్ట్ పార్టీ మద్దతు ఉంటుంది. మేము కమ్యూనిస్టులుగా అట్లాగే ఏంటిదనంటే ఆ సంఘాలకు సంబంధించినటువంటి హక్కుల మీద నిలబడేటువంటి సంఘంగా బీసీ, ఓబీసీ సంఘానికి సంబంధించినటువంటి జాతీయ నాయకులు, అధ్యక్షులు, వారికి ప్రధానంగా మా చాడా వెంకటరెడ్డి గారి ముందు, పల్లా వెంకటరెడ్డి గారి ముందు వారి కార్యక్రమాన్ని ఈ మహాసభ ముందు ప్రకటించాలని వారికి కాంక్ష ఉన్నదని వారు ఇప్పుడే చెప్పారు. కాంక్ష కాదు, ఆకాంక్ష ఉన్నదని, అందువలన వారిని మాట్లాడాల్సిందిగా సిహెచ్ ఉప్పల్ గౌడ్ గారు మన రాష్ట్ర గెటపరాంశంలో మహాసభకు వచ్చేసి సందేహం ఇవ్వాలని కోరుతున్నాం. వేదికను అలంకరించిన చాడా వెంకటరెడ్డి గారు, మరి ప్రభాకర్ గారు, మరి తల్లిదండ్రులు అందరూ కూడా, ఈ వేదికను అలంకరించిన అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. మరియు ఈ సభకు గీతా కార్మికులు అందరూ రావటం, ఇంతమంది రావటం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా గీతా కార్మికుల గురించి చెప్తూనే ఉన్నారు, చాలామంది చెప్తూనే ఉన్నారు. 75 సంవత్సరాలు చెప్తూనే ఉన్నారు, పోరాటం చేస్తూనే ఉన్నారు. నేను కూడా మహబూబాద్ జిల్లా ఇప్పుడు నెల్లిపూరు గ్రామం. నేను చిన్నప్పుడు ఒక ఉదాహరణ చెప్పి నేను తర్వాత ప్రసంగిస్తాను. చిన్నప్పుడు మా నాయన తాళ్ళెక్కేది, మేము ఈ కళ్ళు గీత వృత్తి మీదనే మేము బ్రతికినాం చిన్నప్పుడు. అయితే తాళ్ళలో ఒకసారి నేను పోయి మా నాయన ఏదో నీళ్ళు తీసుకోకపోతే నేను ఆ మోకుడు గుడి కాళ్ళని కాళ్ళ దగ్గర కదా, అవి వేసుకొని నేను ఇట్లా మోకేస్తే మా నాయన వచ్చి ఆ గుడి బట్ట తీసుకొని పళ్ళ రెండు దాంట్లో ఇక నేను మా నాయన అన్నాడు, నేను ఎక్కేది రాదా, ఇక నువ్వేంద్రా ఎక్కేది, చదువుకోపోమన్నాడు. చదువుకున్నా ఇవాళ నేను ఈ స్థితిలో ఉన్నా. ఇవాళ నేను 1960 హైదరాబాద్ వచ్చిన, చదువుకున్నా, చాలా పోరాటాలు చేసిన, కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. కాంగ్రెస్ పార్టీలో అన్ని అవమానాలే. ఒకసారి నాకు ఒక పెద్ద పదవి ఇస్తే రోషయ్య నాకు రూపీ లేదు. అసలు నాకు ఈ కులపిచ్చి ఉన్నదని, ఈ కులం అనేది ఉన్నదని చెప్పి నాకు పెద్ద ఇది లేదు. నేను కొంచెం లెఫ్టిస్ట్ భావాలు అనే కాబట్టి మా నాయన ఆ రోజు పుట్టింది కాబట్టి ఇవాళ నేను హైదరాబాద్ సిటీలో రిచ్లో ధనవంతులలో నేను కూడా ఒక ధనవంతుని. ఆ స్థాయికి నేను ఎదిగినంటే మా నాయనకు దండం పెట్టాలి, లేకపోతే నేను కూడా మోపు ముద్ద తెలుసుకొని తాళెక్కేవాడిని. ఇక మీ తాళెక్కే వాళ్ళ బతుకులు చాలా ఘోరంగా ఉన్నాయి. ఎవరు ఏదో చేస్తున్నారు, ఏదో అంటున్నారు, పోరాటం చేస్తున్నారు, అదే జరుగుతున్నాయి. కాబట్టి నేనేంటే ప్రస్తుతం నేను ఒక 75 సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని పాలించుతున్నది అగ్రకులాల వాళ్ళు. అగ్రకులాల వాళ్ళు ఈ దేశాన్ని పేరుస్తున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో అగ్రకులాల వాళ్ళే రూల్ చేసినందుకు మంచి ఉదాహరణ ఏంటంటే, ఇప్పటి వరకు 75 సంవత్సరాలలో ఇప్పటి వరకు 2 బ్రాహ్మణులు. ఆ బ్రాహ్మణులు ఎవరంటే పూర్వ రామకిషన్ రావు, టీవీ నరసింహరావు. 2 వెలుమలు. ఆ 2 వెలుమలు ఎవరంటే జలగం వెంకటరావు, ఆ తర్వాత కేసీఆర్. 2 కమ్మలు. 2 కమ్మలు ఎవరంటే ఎన్టీ రామారావు, ఆ తర్వాత ఈయన చంద్రబాబు నాయుడు. ఒక్క వైశ్యుడు ఏంటంటే ఆయన రోషయ్య. వీళ్ళందరూ కలిసి 75 సంవత్సరాలు రూల్ చేస్తే వీళ్ళ జనాభా 10 నుంచి 15% లేదు. నాకు ఇంకో ఆశ్చర్యం ఏంటంటే, మీరు
ఉన్న మాటలు నేను చెప్తున్నా, మీరు ఏమని అనుకోండి. ఇప్పుడు ఈ 75 సంవత్సరాలు మీరు చూసిందంటే అన్ని పార్టీలలో ఈ అగ్రకులాల వాళ్ళే నాయకులు ఉన్నారు. అన్ని పార్టీలలో ఆఖరికి పేదలు చిరిగిపోయిన అంగీలు వేసుకొని పనిచేసే పేద పార్టీలు సిపిఐ సిపిఎంలో కూడా వాళ్ళు కూడా అక్కడ కూడా అంత అగ్రనాయకులు ఉన్నారు, లీడర్స్ రెడ్డిలు వెనుమలు వాళ్ళు వీళ్ళు ఉన్నారు. కానీ మరి బీసీలకు నాకు అర్థం కాలేదు, వీళ్ళే ఎందుకు ఉండాలి నాయకులుగా, బీసీలను ఎందుకు పెట్టరు నాయకులుగా, బీసీలను ఎందుకు రాని నాయకులుగా నాకు అర్థం కావట్లేదు. ఏది ఏమైనా కూడా 152% 152% ఉన్నటువంటి బీసీలు 52 ఉన్నారు, ఇక్కడ తెలంగాణ 55% ఉన్నారు. మేమేమంటున్నాం, మీరు 75 సంవత్సరాలు మీరు రూల్ చేసిండు, ఇక మీరు 75 సంవత్సరాలు చేసింది ఇక చాలు, మీరు పక్కన ఉండండి. మేము 152% మేము బీసీలో ఉన్నాం, ఇంకా ఎక్కువనే ఉన్నాం. మేమే మా రాజ్యాన్ని మేము ఎన్నుకుంటాము. పార్లమెంటరీ డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో ఎవరైనా మెజార్టీ ఉన్నారో రాజ్యాన్ని ఏలుతాం. మేము 52% ఓటుకుంటాం, మేము రాజ్యాన్ని ఏలుతాం. మాకు రాజ్యాన్ని ఎక్స్పెక్ట్ అని మీరు వెళ్ళిపోతే ఆగండి మీరు చేసి సరిపోతుంది అని మేము అంటున్నాము. మా ఓట్లు 152% ఉన్నటువంటి బీసీలో ఓట్లు మాకు చాలు, మీ ఓట్లొద్దు, అగ్రకులాల ఓట్లు మాకు వేయవద్దు. ఆ తర్వాత ఈ ఎస్సీ ఎస్టీలు వాళ్ళు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీల సీట్లు వాళ్ళకి ఇస్తాము. మేము మిగతా సీట్లని 59 ఇప్పుడు 119లో 25 సీట్లు ఉన్నాయి. మిగతా సీట్లు అన్నీ కూడా బీసీలే కొట్లాడతారు. జిల్లా పరిషత్ బీసీలకే, ఎమ్మెల్సీలు బీసీలకే, ఎంపీలు బీసీలకే, ప్రధానమంత్రి కూడా బీసీలే అవుతారని చెప్పి నేను చెప్తున్నా. మేము గెలుస్తాము. ఎంత ఈసారి 2024లో కాకుండా 2024లో రాబోయేది బీసీ వస్తాడు. ఇది తప్పదు. మా ఓట్లు మేము వేసుకుంటాం. ఆ తర్వాత ఇంకా విషయాలు ముఖ్యంగా నేను బీసీ పార్టీని నేను ఆల్రెడీ పెట్టిన బీసీ పార్టీ రిజిస్ట్రేషన్కు నేను పంపిస్తే వాళ్ళు కొన్ని అబ్జెక్షన్లు చెప్పి మళ్ళా వేరే 3 పేర్లు పంపమన్నారు. 3 పేర్లు పంపిన త్వరలో అది రిజిస్ట్రేషన్ వస్తుంది. వచ్చిన తర్వాత నేను బీసీ పార్టీ డిక్లరేషన్ చేస్తా ప్రెస్ క్లబ్లో. అప్పుడు మీరు అందరూ కూడా ఈ వేదిక నుంచి మిమ్మల్ని అందరినీ కూడా నాకు ఒక అవకాశం దొరికింది కాబట్టి ఈ వేదిక నుంచి అందరూ గౌడ పెద్దలు ఈ తెలంగాణలో గ్రామం నుంచి వచ్చి ఉంటారు. కాబట్టి ఈ వేదిక నుంచి నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే, ఇక 75 సంవత్సరాలు వాళ్ళు వేయలేదు, ఇక వాళ్ళని వద్దని చెప్పండి. మనం రాజ్యాన్ని బీసీ రాజ్యాన్ని మనం బీసీ రాజ్యాన్ని చెప్తున్నాం కాబట్టి బీసీ పార్టీ వెళుతున్నాము. మీరందరూ కూడా బీసీ పార్టీలో చేరి బీసీ పార్టీని నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఎట్లా చేసినా కూడా వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. బండి సంజయ్ నేను చీఫ్ మినిస్టర్ అనుకుంటున్నారు, కేసీఆర్ నేను చీఫ్ మినిస్టర్ అనుకుంటున్నారు, రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్, ఈయన మినిస్టర్ అనుకోండి చీఫ్ మినిస్టర్ అనుకుంటున్నారు. పిల్లలు కొట్లాడితే మధ్యన కోట చెట్లు పోయినట్టు మేము వెళ్కపోతాం. తప్పక మీరు చేయకూడదు. మీరు ఎట్టి పరిస్థితుల్లో బీసీ ముఖ్యమంత్రి అవుతుందని చెప్పి నేను మీరందరూ కూడా బీసీ పార్టీకి సపోర్ట్ చేయాలి. జై బీసీ పార్టీ, జై బీసీ పార్టీ. మీకు ఎందుకు చెప్తున్నానంటే, అటువంటి కుటుంబం నుంచి వచ్చి ఆనాడే వందే మాతర ఉద్యమం
ఆర్య సమాజ ఉద్యమం ఎప్పుడైనా రాస్తుంటారు, స్వతంత్ర యోధులకు సంబంధించిన చరిత్ర రాస్తే. ఆర్య సమాజం తొలి దశలో ఏ ఉద్యమాలు లేకుంటే ఆర్య సమాజం వచ్చింది. స్వామి రామానంద తీర్థ లాంటి వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఉద్యమాలు. తదనంతరం మహాత్మా గాంధీ ప్రేరణతో ఖాదీ ఉద్యమం, గ్రంథాలయ ఉద్యమం, ఆంధ్ర మహాసభ, ఆ తదుపరి కమ్యూనిస్టు నాయకుడిగా ఉన్నటువంటి నేపథ్యం హైదరాబాద్ రాష్ట్రం తెలంగాణలో వేళ్ల మీద లెక్కబెట్టినటువంటి అతి కొద్ది మందిలో ధర్మభిక్ష గారు ఒకరని మనం సగర్వంగా ఒకటి కాదు, నెల కాదు, 2 నెలలు కాదు, భూమి కోసమో అంటే భూ కబ్జాల కోసమో దోపిడీలు దొమ్మిది దేశం రౌడీలిజం దేశం కాదు, భారతదేశ స్వాతంత్రం కోసం దున్నేవానికే భూమి కావాలి, గీసేవానికే చెట్టు కావాలనేటువంటి మహత్తర తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో 5.5 సంవత్సరాలు కఠిన కారాగారం అనుభవించినటువంటి ఒక గొప్ప స్వతంత్ర సమరయోధుడు ఆయన. మనం అనుకుంటాం, నాకు ఒక జర్నలిస్ట్ అన్నాడు, దివంగత కరుణాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి బ్రదర్, ప్రభాకర్ గారు మీరు ధర్మభిక్షం గారిని రాజకీయ కోణాల నుంచే చూస్తారు, స్వతంత్ర యోధుడిగానే చూస్తారు. ఆయన ఆ రోజుల్లోని హాకీ క్యాప్టెన్ గా, అంటే పాటల్లో కూడా పాటలో కూడా చాలా సందర్భంలో కొన్ని సందర్భంలో ప్రస్తావిస్తుండేది. హలమును బట్టి భూమిని దున్నకపోతే రారాజుకైనను రాదు ఒక గింజైనను తినడానికనే ఒక మహత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాటంలో వచ్చిన పాటని ఆయన పెదవుల్లో నోట్లో నుంచి ఎల్లప్పుడూ కూడా వస్తున్నటువంటి పాట. ఎందుకు చెప్తున్నానంటే అటువంటి ఆయన జీవిత చరిత్ర గురించి కాదు నేను చెప్పేది, అటువంటి నేపథ్యం ఉన్నటువంటి ఒక గొప్ప కమ్యూనిస్టు యోధుడు. అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగితే స్వతంత్రం వచ్చిన తర్వాత పార్లమెంటుకు శాసనసభకు 1952లో ఎన్నికలు వస్తే ఆయన సీటు నాకు వద్దనంటే కూడా గుల్బర్గాకు చెందినటువంటి పీడిఎఫ్ ఇన్ఛార్జి నాయకులంతా కలిసి సూర్యాపేటకు వేరే వాళ్ళ పేరు కాదు ధర్మభిక్ష నీవే ఉన్నానని చెప్పారు. చెప్తే ఆయన నిలబడితే రాష్ట్రంలో రవినారాయణ రెడ్డి గారికి, సుఖం ఆచార్య గారికి పార్లమెంటులో అత్యధిక ఓట్లు వస్తే శాసనసభలో అత్యధిక ఓట్లు వచ్చినటువంటి నాయకుడు మన ధర్మభిక్ష గారు. అంతేకాదు నల్లగొండ నియోజకవర్గాల్లో శాసనసభ్యుడిగా 3 పర్యాలు, హైదరాబాద్ శాసనసభ సభ్యుడు, నగరికల్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడినాడు ప్రథమ సభ్యుడు, నల్లగొండ శాసనసభకు సభ్యుడు. 1991-96లో ఇవాళకి భారతదేశంలో ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, 486 మంది పోటీ చేసినటువంటి నియోజకవర్గంలో 486 మంది మీద గెలిచిన పార్లమెంటు సభ్యుడు ధర్మభిక్ష గారు ఒకటే అని చెప్తున్నాను. అందుకనే పార్లమెంట్లో డిపాజిట్ అన్నారు 5,000 ఉన్నది, ఇవాళ 50,000 లక్షలు చేశారు పార్లమెంటు సభ్యత్వానికి. ఆయన చేసినాకనే జాతీయ పార్టీలకు మొదటి వరుసలో గుర్తులు ఇస్తారు, అటగులకు పేర్లను పట్టించేది. అటువంటి ఘనచరిత్ర కలిగినటువంటి వారు ధర్మభిక్ష గారు. ఈ అంశాలని నేను విద్యార్థి యువజనుల కోసం 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు వయసు ఉన్నటువంటి యువతరాన్ని అడగండి. నల్లగొండ, ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్ అనేక జిల్లాల్లో ధర్మభిక్ష గారు మీకు తెలుసా అంటే
ఆయన మాకు ఛాయ్ రాపించిందో, భోజనం పెట్టించిందో, చదువు నేర్పించిందో అని చెప్పేది. నిన్న వచ్చినటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు మున్సిపల్ కమిషనర్గా ఉంటే హయత్ నగర్లో ఒక పెళ్లి ఫంక్షన్ పోతే ఏం చేస్తున్నావు బాబు అని అంటే నేను కమిషనర్ అంటే వెరీ గుడ్ అని భుజం తట్టింది. అది నాకు చాలా గొప్పగా భావించానని చెప్పాడు అన్నట్టు ఎవరు మన ఎక్సైజ్ మినిస్టర్. అటువంటి చరిత్రను నేను ఆ వివరాల్లోకి వెళ్ళడం లేదు. సినీ యాక్టర్లు, రాజకీయవేత్తలు, కలెక్టర్లు, ఆనాటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు కూడా రామభిక్షం గారు ఏనాడు ఆయన సొంత పనికి కాకుండా సమాజ లక్ష్యం కొరకే వచ్చిన నాయకుడు ధర్మభిక్షం గారని పార్లమెంటు సభ్యుల ముందు ప్రకటించడం జరిగింది. అంతటి మాత్ర చరిత్ర కలిగినటువంటి హీరోదాత్తులు ధర్మభిక్షం మన రాష్ట్ర సంఘానికి అఖిల భారత జాతీయ కార్మిక కళ్ళు గీత 35% వర్కర్స్ ఫెడరేషన్ కళ్ళు గీత మరియు కార్మిక సమాఖ్యకు జాతీయ అధ్యక్షుడిగా కుమారన్, గొప్ప దివంగత నాయకుడు, కేరళ మాజీ రాజ్యసభ సభ్యుడు, ఆయిల్ వర్కర్స్ యూనియన్ లీడర్, కేరళ నాయకుడు, ఇది మన పునప్రా వాయిలా లాంటి పోరాటాల్లో రాజదేరినటువంటి వారు. ఆయన జనరల్ సెక్రటరీగా, ధర్మభిక్షం గారు అధ్యక్షుడిగా వారు చేసినటువంటి సంఘానికి మనం వారసులని మీకు ఈ సందర్భంగా నేను చెప్పాలన్నా. ఇది చిన్న చరిత్ర. ఎందుకు ఈ ఉద్యమం, ఎందుకు ఇవాళ 1957లో ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో ఎన్నో కుల సంఘాలు, ఆ సంఘాలు, ఈ సంఘాలు సంపన్నులు పెట్టుకుంటున్నటువంటి సంఘాలు ఉండేవి. వాటన్నిటినీ కలిపి హైదరాబాద్ గౌడ హాస్టల్లో 52, 53, 54లో సంఘాలను కలిపి ఐక్య ఉద్యమం ఏర్పాటు చేశారు. గౌతమ గారు, ఆంధ్రప్రదేశ్ రిప్రజెంట్ ధర్మభిక్షం గారు గౌడ హాస్టల్లో ఈ ఉద్యమాలను నడిపించినటువంటి వారు కమ్యూనిస్ట్ నాయకుడే. అయినప్పటికీ గౌడ హాస్టల్లో ఎందుకెళ్ళి చేశారు? అట్టడుగు ఉన్నటువంటి గీత కార్మికులను ఆదుకునేటప్పుడు సంపన్నులైనటువంటి మీరు ఆ వర్గాలకు వేతనాన్ని అండి, గిట్టుబాటు పొందుబాటు చేయాలని లక్ష్యంతో సాగినటువంటి మహానేత. అందుకే 50లో వచ్చిన తర్వాత ఆయన కమ్యూనిస్టు నేపథ్యంతో శాసనసభ్యుడిగా ఆనాడు, ఇవాళ యాక్చువల్గా నేను జెండా ఎగరేశాను, కానీ జోసఫ్ శ్రీరామ్తో చెప్పాను. మహిళ శ్రీనివాస్ ఉందా ఎక్కడ చెప్పినాను. ఖమ్మం జిల్లా గార్ల మహాసభకు ఏర్పాట్లో తాళ్ళపల్లి రాములు గారు, తోడేటి కొమరయ్య గారు, అట్లాగే పక్కనున్నటువంటి బొమ్మగాని వెంకటయ్య గారి నేపథ్యంతో అక్కడ మహాసభలు నిర్వహించుకోవడం జరిగింది. ఆ కొమరయ్య గారిని ఇవాళ ఆహ్వానించాము జెండా ఎగరేసినందుకని. కానీ ఆయన 96 ఏళ్ళు 97 ఏళ్ళ వయసులో కదలలేని ఏదే చలిలో నడిస్తే నరాలు బ్రతుకుంటాయని రాలేకపోయాడు. బొమ్మగాని వెంకటయ్య గారికి వారికి చెప్పాం. ఆయన కూడా అదే పరిస్థితి వాకలు పెట్టుకొని నడవాల్సినటువంటి పరిస్థితి. అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే 1957లో ఆనాడు కమ్యూనిస్టు వర్గాల వెనకాల ఉన్నటువంటి ప్రజలు, కమ్యూనిస్టు కాంగ్రెస్, అందు గురించి ఏంటంటే ఆనాడు శాసనసభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళని సమీకరించి పట్టం ఎల్లారెడ్డి గారిని తెలంగాణ సైనిక పోరాటానికి పిలుపునిచ్చినటువంటి ముగ్గురు యోగుల్లో పట్టం ఎల్లారెడ్డి, రావి నారాయణ రెడ్డి, మంత్రి మోహిని అయితే అందులో అగ్రగణ్యంలో ఒకరైనటువంటి పట్టం ఎల్లారెడ్డి గారిని ఖమ్మం జిల్లా అంటే నాడు వరంగల్ జిల్లా, వరంగల్ జిల్లా అంటే సింగరేణి బొగ్గు గనులకు కార్మిక సంఘాలు పెట్టినటువంటి నాయకుడు నాటి పార్లమెంటు సభ్యుడు విఠలరావు గారిని మహాసభ ప్రారంభానికి సందేశాలకు పిలిచి 1957లో ఈ గీత పనివారుల సంఘానికి ఊపిరి పోసినటువంటి నాయకుడు ధర్మభిక్షం గారని ఈ సందర్భంగా పెట్టుకున్నాం. 57లో ఏర్పడిన సంఘం ఏం సంఘం? మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో
భారతదేశంలో గీత వృత్తిదారులకు ఒక కేరళలో కూడా ఉన్నాయి సంఘాలు, కానీ అవి ఆనాడు ఈనాడు ట్రేడ్ యూనియన్స్ కింద మాత్రమే పనిచేస్తారు. ఎందుకంటే వర్కర్ ఎంప్లాయీ రిలేషన్షిప్ లో ఉండేటువంటి సంఘం. కానీ ఇక్కడ గీత పరివారాల సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకు చెప్పాడు గీత పరివారాల సంఘం? దానికి చారిత్రక నేపథ్యం ఉన్నది. గీత పరివారాల సంఘం అంటే కేవలం కన్ను గీయడమే కాదు, నేలా తయారు చేయవచ్చు. రేపు అత్యాధునికమైనటువంటి పారిశ్రామిక ఉత్పత్తులు చేసేటువంటి గీత తీసే వాళ్ళం తాళ్ళు చెరుకో ఏది ఖర్జూర ఈదులు తలాది ఉచ్చారణ నుంచి చేస్తామని చెప్పడం. యాదగిరి గారా? యాదగిరి గారు రండి. నువ్వు వెల్కమ్ అందరూ గారిని సౌహృదయంతో వేదికను అలంకరించేందుకు రామరాజు గారు మన ఆహ్వాన సంఘ నాయకులు వారిని ప్రస్తుతం మనతో వేములకొండ రమేష్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నా పేరు వేములకొండ రమేష్ అండి. నేను ఖమ్మం జిల్లా నుంచి వచ్చాను. ఖమ్మం జిల్లా గీత పనివారుల సంఘం జిల్లా నాయకుడిని. ఈ మన గీత కార్మికుల గీత పనివారుల సంఘం డిమాండ్స్ అయితే ఏదైతే ఉందో గవర్నమెంట్ వెంటనే వాటన్నిటిని కూడా ఏకీభవించి తీసుకొని వాటన్నిటిని కూడా అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే రియల్ ఎస్టేట్ ఈ కాలంలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ దండా వచ్చి ఖమ్మం జిల్లాలో కొణిజర్ల మండలం అమ్మపాలెం గ్రామం అనేక గ్రామాలలో కూడా రియల్ ఎస్టేట్ దండా వల్ల ఈత చెట్లు తాటి చెట్లు నరికి ఇష్టానుసారంగా వాళ్ళు నరికివేయడం జరుగుతుంది. వాటన్నిటిని కూడా ప్రభుత్వం అంతా కూడా సౌజ్యం చూస్తున్నట్లు చూస్తూ వాటన్నిటినిగా మరుగున పడేస్తూ ఉన్నారు. గీత వృత్తిదారులకు అందరికి కూడా అనేక సమస్యల మీద వాళ్ళు ఉంటారు. ఆ సమస్యల మీద కూడా గవర్నమెంట్ స్పందించాలా. చెట్లు నరికిన వారిపై వెంటనే క్రమశిక్షణ చట్టం ఏర్పాటు చేసి వాళ్ళందరినీ క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా శిక్షించాలా. ఇప్పుడు గవర్నమెంట్ పన్ను రద్దు చెట్టు పన్ను రద్దు చేయటం వల్ల ఇష్టారీతిగా రైతులు ఎవరైతే ఉన్నారో రైతులు కానీ రియల్ ఎస్టేట్ దందాలు కానీ వాళ్ళందరూ కూడా చెట్లు ఇష్టానుసారంగా వాళ్ళు చెట్లు నరకటం చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఒక చెట్టు యజమాని ఒక ప్రైవేటు స్థలంలో ఉన్న చెట్టు నెంబర్లు వేసినటువంటి చెట్లను కూడా నరికి వాళ్ళు ఇష్టానుసారంగా చేయడం జరుగుతుంది. వీటన్నిటి మీద కూడా కఠినమైన చర్య తీసుకోవాలా గవర్నమెంట్. మాకు సంక్షేమ పథకాలు కూడా యువతకు ప్రతి మండల కేంద్రాలలో కూడా నేర కేంద్రాలు ఏర్పాటు చేసి యువతకు సరైన ఉపాధి కల్పించాలని చెప్పేసి చెట్టు ఎక్కేటోడికే చెట్టు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ యొక్క మహాసభ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనతో కోట్ల ప్రభాకర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ దేశంలో పోరాడకుండా ఏది సాధ్యం కాదు. పోరాటాల ద్వారా మాత్రమే ఈనాడు ఉన్న పెన్షన్స్ కానీ గీత కార్మిక హక్కులు కానీ సాధించబడ్డాయి. ఇది మనం మర్చిపోతే ఏకాకులం అవుతాం. ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడిగా అన్ని సంఘాలు చేసినప్పుడు మాత్రమే ఈ ఫలితాలు అనుభవించగలుగుతా ఉన్నాం. ఏ పార్టీ ఉన్నా అధికారంలో మనం చేయాల్సిన పోరాటం ఒకటే. గీత కార్మికుల ఐక్యత నిండుగా ఉండాలి. ఈ రకాలు తీసిన మాత్రంలో గీత కార్మికం ఒరిగింది ఏమీ లేదు. ఈ దేశంలో చేయాల్సింది చాలా ఉంది. నిరంతరం దేశంలో ఉండాల్సిన అందరికీ కూడా ప్రతి ఊరికి 10 ఎకరాల భూమి ఇచ్చి 5,000 పెన్షన్ అడిగింది. మేము ఊరికి అడగలేదు. మా తాతలు తనలు 100 ఏళ్ళ నుంచి చెట్లు ఎక్కి 3 రకాల పనులు కట్టినరు. భూమి కోసం ఆ రెవెన్యూ గవర్నమెంట్కి ఇచ్చుకుంటా ఆ రైతు కోసం ఇచ్చుకున్న 3 పనులు కడితేనే ఈనాడు మాకు 5,000 పెన్షన్ కొట్లాడే హక్కు మాకుంది. ఈ కులం తప్పక ఈ దేశంలో ఎవరికి కూడా ఇంత కష్టం చేసిన ప్రమాద పరిస్థితి ఎవరికి లేదు. కాబట్టి మాకు ఇవ్వటం మీకు న్యాయం. ఈ సభా సందర్భంగా మనవి చేస్తాను. ఈ అయినా ఇంతటితో గీతకలను ఊకోకుండా నిరంతర పోవడం చేస్తూనే మా హక్కులు సాధించుకోండి మీకు మనవి చేస్తూ ఉన్నాం. నమస్తే. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పట్ట గీతా పరివారం అంటే తాటి చెట్లు ఎక్కి కళ్ళు తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల్లో పట్ట అమ్మేటువంటి కార్మిక వర్గం ప్రతి గ్రామంలో పెద్ద సంఖ్యలో ఉంటారు. కొంతకాలం నుండి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలపైన మరి ప్రభుత్వాలు
ఎంతైతే శ్రద్ధ పెట్టాలో అంత శ్రద్ధ పెట్టకపోవడము ఈరోజు ఈ లోకం మొత్తం కూడా మళ్ళీ సంఘటితమై ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని చెప్పి ఆలోచనలో పడ్డారు. నాకు తెలిసినటువంటి సమస్యల్లో కూడా అతి ముఖ్యమైన సమస్య, తాటి చెట్టుకి కింద పడ్డ తర్వాత ప్రాణం కోల్పోతే వారికి ఎక్స్గ్రేషియా ఇస్తున్నారు. మరి తాటి చెట్టు నుంచి కింద పడ్డ తర్వాత కాలో చేయో ఇరిగిపోతే మరి మెడికల్ సర్టిఫికేట్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. మెడికల్ బోర్డు అని అటు ఇటు తిప్పి వాళ్ళను విసిగి చెందుతున్నారు. కాబట్టి డైరెక్ట్గా ఇదివరకు ఉన్నట్టు సివిల్ సర్జన్ ఇస్తే సరిపోతుందని చెప్పి వారి అభిప్రాయం ఉంది. ఇవాళ నేను మరి ఈ మహాసభలో పాల్గొన్న సందర్భంలో మరి బొమ్మగాని ప్రభాకర్ గారి అధ్యక్షతన జరిగినటువంటి ఈ సభలో చాడా వెంకరెడ్డి గారు, పల్లా వెంకరెడ్డి గారు, నేను చాలామంది మరి మా సందేశాలు ఇవ్వడం జరిగింది. నా దృష్టిలో గ్రామీణ ప్రాంతాల్లో ఈ కార్మిక లోకం ఎదుర్కొంటున్న సమస్య మరి కొన్ని పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వచ్చిన వెంటనే అప్పటి వరకే హైదరాబాద్లో కళ్ళు దుకాణాలన్నీ కూడా మూతబడ్డాయి. ఇక్కడ కల్తీ కళ్ళు అమ్ముతున్నారని చెప్పి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు, తెలుగుదేశం ప్రభుత్వాలు మూతవేశారు. వాటన్నిటినీ కూడా మళ్ళీ రీఓపెన్ చేయించేసేసి స్వచ్ఛమైనటువంటి ఎలాంటి కల్తీ లేని కళ్ళు అమ్మే విధంగా ప్రభుత్వ యంత్రాంగము కొన్ని కార్యక్రమాలు చేపట్టి పటిష్టంగా ఈరోజు స్వచ్ఛమైన కళ్ళు గీసినటువంటి కళ్ళు హైదరాబాద్ నగరంలో మరి అమ్మకాలకి, ఎందుకంటే కొంతమంది లిక్కరు తాగరు, వాళ్ళు కేవలం కళ్ళు పైన ఆధారపడతారు. కాబట్టి ఇలాంటి కుటుంబాలని మరి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పడము. తర్వాత ఈ కార్మిక లోకంలో ఉన్నటువంటి వెనుకబాటుతనాన్ని కూడా ఛేదించడానికి మరి కొత్త తరం వచ్చేటువంటి ఈ కార్మిక లోకం వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయి, మరి మోపెడ్స్ ఉండాలని చెప్పేది ఒకటి. తర్వాత తాటి చెట్టు ఎక్కడానికి కొంత ఏదైనా మెకనైజేషన్ ఏదైనా ఉంటే అది కూడా ఆలోచన చేస్తున్నారు. కేరళ ప్రభుత్వం ఆలోచన చేసింది అదేవిధంగా. తర్వాత కళ్ళును నీరగా మార్చేసి ఒక మంచి అంటే ఆల్కహాలిక్ డ్రింక్గా కాకుండా ఒక స్వచ్ఛమైనటువంటి ఒక పానీయంలాగా ఎట్లయితే మనం కొబ్బరి నీళ్ళు తాగుతామో అదేవిధంగా కొబ్బరి చెట్టు కూడా పామే, ఇది కూడా పామే. కాబట్టి దీని నీరగా ఏ విధంగా ఉండాలని చెప్పి కూడా మరి పెద్దలు బొమ్మగాని ధర్మభిక్షం గారు వారి మన మధ్య లేరు, ఇప్పుడు చనిపోయారు. కానీ వారు ఆ రోజుల్లో పట్టే చాలా గొప్పగా దీనిపైన చర్చించి ఆలోచన చేయడానికి చాలా పార్లమెంట్లో అక్కడిక్కడ మాట్లాడారు వారు. కాబట్టి అటువైపు ఆలోచన చేయాలని చెప్పి కూడా ఇలా ఈ సంఘం ఆలోచన చేసే సందర్భంలో నన్ను ఆహ్వానించారు. నేను ఈరోజు సందేశాన్ని ఇవ్వడం జరిగింది. అలానే కేబినెట్లో మీరు ఏ అంశాల గురించి ముఖ్యంగా చర్చిద్దాం అనుకుంటున్నారు? ఇలా చాలా సమస్యలేమ్మా, ముఖ్యంగా ఆరోగ్య సమస్య పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఈరోజు. అలానే సార్, ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్స్గ్రేషియా ఇస్తున్నారు కదా కొన్ని కుటుంబాలకి, అలానే వాళ్ళ గీత కార్మికుల కుటుంబాలకి కానీ వారికి ఏమన్నా అయితే వాళ్ళ పిల్లలకు కూడా చదువు చెప్పిస్తానని చెప్పారు, అది అమలవుతుందా? ఇప్పుడు పథకాలు ఉన్నాయమ్మా, చాలా పథకాలు. ఇవాళ గురుకులాస్ ఉన్నాయి, తర్వాత జ్యోతిరావు పూలే స్కూల్స్ ఉన్నాయి. కాబట్టి మనం డెఫినెట్గా ఇప్పుడు అడగంది అవైనా బువ్వ పెట్టదు, కాబట్టి అడగాలి. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం మనతో సిపిఐ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం గీతా కార్మికుల గురించి. సార్ చెప్పండి, గీతా కార్మికుల గురించి. ఈ గీత పరివార సంఘం ఇది 1950లో ఖమ్మం జిల్లా గార్లలో ప్రారంభించబడింది. అప్పుడు కాబట్టి ధర్మభిక్షం గారు అనేక మంది ఈ గీత వృత్తిలో అప్పుడు కాంట్రాక్టర్ వ్యవస్థ, ముస్సేదారి వ్యవస్థ ఉండేది, దొరతనం ఉండేది. దొరలు బానిసలుగా చూసేవాళ్ళు, వీళ్ళను కూలీలుగా చూసేవాళ్ళు, కాంట్రాక్టర్గా వాళ్ళు ఉండి తీసుకొని. అయితే అప్పుడు సహకార సంఘాలు కావాలని పోట్లాడి సహకార సంఘాల వ్యవస్థ తీసుకొచ్చింది ధర్మభిక్షం గారు, గీత పరివార సంఘం. ఆ తర్వాత మొదలు పన్ను, చెట్టు పన్ను, తర్వాత పన్నులు, ఇతర పన్నులు, వాటన్నిటిపైన కూడా కొట్లాడి తీసుకొచ్చారు. ఎవరైనా తాడి చెట్టు ఎక్కి చనిపోతే కూడా 5 లక్షల ఎగ్జెస్టివ్ కావాలని, తర్వాత వనాన్ని పెంచుకోవడానికి, తాడి చెట్టు పెంచుకోవడానికి, గీత చెట్టు పెంచుకోవడానికి భూములు కావాలని చేశారు. ఇవాళ కూడా సమస్యలు చాలా ఉన్నాయి. ఎగ్జెస్టివ్ కూడా సరిగ్గా రావట్లేదు, బాగా ఆలస్యం జరుగుతూ ఉంది. అందువల్ల దీన్ని కొంచెం సులభతరం చేయాలి. తర్వాత రైతు బీమా ఎట్లా ఉందో గీత బీమా కూడా అట్లా పెట్టి వీళ్ళకు కూడా ఎవరు చనిపోయినా కూడా 5 లక్షలు ఇచ్చినట్టు చేయాలి. పెన్షన్లు కూడా వీళ్ళకు అందరికీ అర్హులైన వాళ్ళకందరికీ ఇచ్చేటువంటి పరిస్థితి చేయాలి. అలాగే దీనికి సంబంధించినటువంటి మొదల పన్ను, చెట్టు పన్ను ఇవన్నీ రద్దు చేసి అడ్డా పన్ను కూడా ఫ్రీగా చేశారు. కాబట్టి ఇంకా ఈ వనాలు పెంచుకోవడానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద నిధులు కేటాయించి వీళ్ళకు చెట్లు పెంచుకోవడానికి, తర్వాత వాటికి నీళ్లు పోసుకోవడానికి, డ్రిప్ ఇరిగేషన్కు
కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దీనిపైన ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి ఈ గీత పని వాళ్ళ సంఘం 2వ మహాసభ తీర్మానాలను అమలు చేసేందుకు మా వైపు నుంచి కూడా ఈ గీత పని వాళ్ళ సంఘానికి సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పి తెలియపరుస్తున్నాం. సార్ అలానే జీవో నెంబర్ 53లోనేమో ఒకవేళ ఆ పర్సన్ చనిపోయిన చెట్టు మీద నుంచి కింద పడిన ఎక్స్క్రీషియా అనేది ప్రకటించారు. అలానే జీవో నెంబర్ 164లో కూడా వాళ్ళు పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఎక్స్క్రీషియా అనేది వర్తించదని చెప్తున్నారు. పైగా మెడికల్ బోర్డ్ ఒకవేళ ఆ గీత కార్మికులు ఎవరైనా చనిపోతే మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్ కావాలనేది చెప్తున్నారు. దాని గురించి మీ స్పందన? మెడికల్ బోర్డు అనేది మెడికల్ దింపుతున్నది, చాలా ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి అట్లాంటిది లేకుండా సులభతరం చేయాలి. డాక్టర్లు ఏదైతే ఉందో దీనికి ఒక సిస్టమేటిక్గా చేసి నిజంగా ఏది యాక్సిడెంట్లో ప్రమాదం వచ్చి చనిపోయినటువంటి వాళ్ళకు తక్షణమే ఒక 1 నెల రోజులోపటే వాళ్ళకు ఎక్స్గ్రేషియా ఇచ్చినట్టు చేయాలి. అలాగే దీనికి సులభతరం చేయాలి. ఇప్పుడు 5 లక్షలు కాదు 10 లక్షలన్నా పెంచాలా. తర్వాత 5 ఎకరాలే ఉన్నది ఇప్పటిదాకా ఏది వనాన్ని పెంచుకోవడానికి 10 ఎకరాల భూమి అని చేయాలి. తర్వాత డిఫ్ ఇవన్నీ చేసి కొత్తగా వనాన్ని పెంచుకోవడానికి ఇలా ఎట్లాగో పర్యావరణ పరిరక్షణ కేంద్రం కూడా ఆలోచన చేస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది కాబట్టి పర్యావరణ పరిరక్షణ కూడా మరి ప్రభుత్వం తప్పనిసరిగా పూనుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దీనిపైన ఆలోచించాం. అలానే ప్రభుత్వం జీవో నెంబర్ 53 తీసుకురావడానికి 164 అడ్డొస్తుందని చెప్తున్నారు కదా, దాని గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. తప్పనిసరిగా గీత పని ఏది వృత్తికి న్యాయం జరిగేటట్టుగా ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అడ్డిల్స్ అన్ని తీసేసి వీళ్ళకి సులభతరమైన పద్ధతులలో వీళ్ళకు సంక్షేమ పథకాలు అమలేటట్టు మేము మా వైపు నుంచి కూడా రిప్రజెంట్ చేస్తాం. గీత పరివార సంఘం గీత పరివార వృత్తికి అన్నింటిలా సహకరిస్తాం. అలానే ఎక్సైజ్ అధికారుల వేధింపులు కూడా ఎక్కువైనాయి అని చెప్తున్నారు. అదే ఇప్పుడు ఈ వేధింపులకు సంబంధించి కూడా పారదర్శక పెంపొందించేందుకు ఈ గీత పని వాళ్ళ మీద ఏ రకమైనటువంటి ఈ బెదిరింపులు ఒత్తిళ్లు లేకుండా లంచాలు అనేది లేకుండా లైసెన్స్లు ఒక్కసారి ఇప్పుడు ఇచ్చే విధానం కొంత వచ్చింది. ఇంకా కొన్ని మార్పులు రావాలి, కొన్ని సులభతరం చేయాలి. అధికారుల దగ్గర పోకుండానే గీత పని వాళ్ళ దగ్గరికి అధికారులు వచ్చేటట్టు పని జరిగేటట్టు చేయాల్సిన అవసరం ఉందని దీనిపైన తప్పనిసరిగా ప్రభుత్వం పైన ఒత్తిడి వేస్తాం. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ప్రస్తుతం మనతో బీసీ పార్టీ అధ్యక్షుడు భూపాల్ గౌడ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. బీసీ పార్టీ పెట్టాలని మేము నిర్ణయించుకున్నాం. 75 సంవత్సరాలు అగ్రకులాల వాళ్ళు పాలించిండ్రు. ఏ పార్టీలో కూడా వాళ్ళు అగ్రకులాల వాళ్ళే నాయకులుగా ఉన్నారు. మళ్ళీ తర్వాత ఈ దేశాన్ని ఇన్ని రోజులు పాలించిందంటే ఒక ఓన్లీ 10 to 15% పాపులేషన్ ఉన్నటువంటి ఈ అగ్రకులాలు 75 సంవత్సరాలు పాలించిండ్రు. ప్రధానమంత్రి గారు మోదీ గారు ఏమన్నారంటే దేశం మొత్తం అవినీతిమయమైంది. నిన్ననే చదివినది, మొత్తం అవినీతిమయమైంది. దేశము రాష్ట్రాలు అన్నీ అవినీతిమయమైనవి. అంటే అభివృద్ధి జరగలేదు, అవినీతిలో మునిగిపోయింది భారతదేశం అని చెప్తున్నారు. అది ఎవరు పాలించారు? అగ్రకులాల వాళ్ళే పాలించారు. అగ్రకులాల వాళ్ళంటే మన రాష్ట్రానికి వస్తే మన ముఖ్యమంత్రులు 2 బ్రాహ్మణులు, పివి నరసింహరావు, మన ఈయన బూరుగుల రామకిషన్రావు. వెనమ కులానికి వస్తే కేసీఆర్, ఆ తర్వాత వెంగళరావు. ఈ కులానికి వస్తే ఏది చౌదరిలకు వస్తే కమ్మాస్కి వస్తే ఎన్టీ రామారావు, ఈయన చంద్రబాబు నాయుడు. మళ్ళా ఒకరు మన ఈ కులం ఏది కోమటి కులం, కోమటి నుంచి ఒకరు. మిగతా వాళ్ళందరూ కూడా లిస్టు చూడండి, మొత్తం లిస్టు చూడండి రెడ్డిసే. ఒక్క బీసీ లేరు, ఆంధ్రాలో లేడు, తెలంగాణలో లేరు. మేము అనేదంటే 75 సంవత్సరాలు మీరు పాలించారు కదా మైనార్టీలు ఉండి, 100కి 52% మేము ఉన్నాం కదా. మా ఓట్లు మేము వేసుకొని మేమే గెలిపించుకుంటాం, మేమే గెలుస్తాం, మేమే ఈ దేశాన్ని పాలిస్తాం, మేమే ఈ రాష్ట్రాన్ని పాలిస్తాం. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి బీసీ పార్టీ నుంచి వస్తాడు. ఆ తర్వాత ఇప్పుడు ఒకటి అన్ని లింకులు పెట్టిండ్రు, మోదీ బీసీ అంటారు. కానీ బీసీ కాదు, అది ఒక బీసీ ఇప్పుడు నీరజ్ మోదీ ఉన్నాడు, నీరజ్ మోదీ బీసీయా? ఇట్లా చూస్తే చాలామంది ఉన్నారు మోదీలు బిజినెస్ కమ్యూనిటీ.
అందుకే నేను చెప్పేది ఏంటంటే 75 సంవత్సరాలు మీరు ఏది రాజభోగాలు అనుభవించిండ్రు. ఆజాతిగా అమృత్ అన్నారు. ఆజాతిగా అమృత్ ఎవరు తాగినారు? అగ్రకులాల వాళ్ళే తాగినారు. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఏమీ లేదు. ఇట్లా నేను అనేది ఏంటంటే బార్డర్ మీద సైనికులు వస్తున్నారు కదా, సైనికులు ఎవరి కోసం వస్తున్నారు? వీళ్ళు అగ్రకులాల వాళ్ళ కోసమే వస్తున్నారు. బీసీలకు ఒరిగింది ఏమి లేదు. ఇట్లా వాళ్ళు బీసీలను నీచంగా ఓటరుగా వాళ్ళకు ఇది ఏమాత్రం ఇజ్జత్ ఇవ్వకుండా ఈ విధంగా ఇప్పుడు 75 ఏళ్ళు ఇక చాలు మీరు వెళ్ళిన కాడికి మేము ఏరుకుంటాం మా రాజ్యాన్ని అంటున్నాము. ఇప్పుడు నేను బీసీ పార్టీ పెట్టిన ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ పంపించిన. ఆ పేరు కాదు ఇంకో 2-3 పేర్లు ఇవ్వమన్నారు. 3 పేర్లు పంపించిన. త్వరలో వస్తుంది. వచ్చినాక ప్రెస్ క్లబ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాం. సరే, అలానే మీరు బీసీ పార్టీ పెట్టి ఏ విధంగా ముందుకెళ్దాం అనుకుంటున్నారు? మీరు ఏ హామీలు ఇద్దాం అనుకుంటున్నారు? ఓన్లీ బీసీ పార్టీ పెట్టారు అంటున్నారు కదా, ఓన్లీ బీసీ వాళ్ళకే వర్తిస్తుందా, లేకపోతే ఇతర కులాల వాళ్ళ కోసం కూడా మీరు కృషి చేస్తారా? ఇతర కులాల వాళ్ళకు మేము ఫస్ట్ మా బీసీలే ఎమ్మెల్యేలు, బీసీలే ఎంపీలు, బీసీలే మినిస్టర్లు, బీసీలే జిల్లా పరిషత్ చైర్మన్లు, బీసీలే జడ్పీటీసీ మెంబర్సు, జిల్లా పరిషత్ మెంబర్సు అన్నీ బీసీలే ఉంటారు. ఎఫ్సీ అగ్రకులాల వాళ్ళు ఎవరు ఉండరు. ఓన్లీ పార్లమెంటు 523 పార్లమెంట్లలో బీసీలే ఉంటారు. ఇక్కడ అసెంబ్లీలో బీసీలే ఉంటారు. అగ్రకులాల వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళు గెలిచేస్తే ఉండొచ్చు వాళ్ళు. ఇప్పుడు ఇందాక ఒక కమ్యూనిస్ట్ ఆయన అంటుంది కులాలు ఏంది, మరి కులాలు ఏంది అంటే మరి మీరేంది అని నేను అడిగిన. కులాలు ఎందుకు అంటుండే కదా, నువ్వు రెడ్డి ఎందుకు ఉండాలి, లేకపోతే చౌదరి ఎందుకు ఉండాలి, కమ్మే ఎందుకు ఉండాలి, మీరు గుణం చూసుకుంటుంది అంటే బీసీలకు గుణం లేదా అని నేను అడిగిన. నోరు మూసుకున్నాడు. చెప్తున్నా ఇప్పుడు మేము ఫస్ట్ అయితే వరస్ట్ సఫరర్స్ ఎవరంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. ఇప్పుడు చెంచల్గూడ జైలుకు పోండి 90% బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. ఇది మన ఈ జైలుకు పోండి, ఇది ఈ జైలు చెర్లపల్లి జైలుకు పోండి 90% బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిమ్స్. రెడ్డిలు ఎవరు కనపడరే, కమ్మాలు ఎవరు కనపడరే? ఎందుకు? వీళ్ళ మీద అన్ని అక్రమ కేసులు వాళ్ళు పెట్టి బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను తొక్కిపడుతున్నారు. మేము బీసీలకే ప్రిఫరెన్స్ ఇస్తాం. ఈ అణిచివేతని అరికట్టడానికి మీరు బీసీ పార్టీ పెట్టడానికి ముందుకు వెళ్తున్నారు. ఈ అణిచివేతని, అగ్రకులాల అణిచివేతని అరికట్టడానికి మీరు బీసీ పార్టీ పెట్టి ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. ఎవరిని? అగ్రకులాలు అణిచివేస్తున్నాయి అన్నారు కదా, ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళందరినీ అణిచివేస్తున్నాయి అంటున్నారు కదా, దీన్ని అరికట్టడానికి మీరు బీసీ పార్టీ పెట్టి మీరు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారా? అవును, బీసీ పార్టీ. వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు చౌదరీలు, మళ్ళా కాంగ్రెస్ రెడ్డిలు, బీజేపీ వీళ్ళు మార్వాడీస్, సిపిఐ, సిపిఎం వాళ్ళు కూడా అగ్రకులాల వాళ్ళే ఉన్నారు నాయకులు. ఎందుకు ఉండాలి వాళ్ళే? బీసీలు ఎందుకు ఉండకూడదు? పేదోళ్ళ పార్టీ కదా, పేదోళ్ళు ఉండాలి కదా, ఉండరు. వాళ్ళు ఏమన్నంటే మంచి మనసు కావాలంటారు. ఏం మంచి మనసు మాకు లేదా? మాకు కూడా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం మనం గీత పనివారుల సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు కూర్సం శ్రీరాములు గారు ఉన్నారు. ఒకసారి ఖమ్మం జిల్లా, ఆయన అడిగి తెలుసుకుందాం గీత పనివారుల సంఘం గురించి. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గీత పనివారుల సంఘం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో 1957 ఖమ్మం జిల్లా గార్ల బయ్యారంలో ఒక 500 మంది డెలిగేషన్తో మహా బొమ్మగాని ధర్మభిక్షం కామ్రేడ్, మాజీ పార్లమెంట్ సభ్యులు, 3 సార్లు అసెంబ్లీ సభ్యుడు, రాజ్యసభ విధానసభలో ఆయన వాయిస్ వినిపించి గీత కార్మికుల చట్టాల కోసం గార్లలో ఎక్కేవాడికి చెట్టు, దున్నేవాడికి భూమి నినాదంతోనే ఆయన ఉద్యమ పోరాటం మొదలుపెట్టి ఆబ్కారీ విధానాన్ని రద్దు చేసి అట్లాగే లైసెన్సు పద్ధతిని ప్రవేశపెట్టి సొసైటీల ద్వారా పేద గీత కార్మికులకు చట్టసభల్లో చట్టాలు చేసి
పోరాడి ఆ చట్టాలని గీత కార్మికులు ముక్తి కోసం చేయటం జరిగింది. అట్లాగే ఎస్సీ చెట్టు మీద నుంచి పడి మరణించిన వారికి 2 లక్షల రూపాయలు ఇవ్వాలని అప్పుడే ప్రకటించండు. 60 సంవత్సరాలు ఉన్నాయి. అట్లాగే వృద్ధాప్య పింఛన్లు కూడా మన గవర్నమెంట్కి ప్రభుత్వం మన గీత కార్మికులే పన్నుగా, చెట్టు పన్నుగా, కిస్తీలుగా కట్టడం జరుగుతుంది. రజాకారు ప్రభుత్వం కానుంచి ఇప్పటి వరకు ప్రభుత్వానికి డబ్బులు కడతానే ఉన్నాం. మనకి ఎన్ని ఇచ్చినా ఈ ప్రభుత్వాల రుణం తీరిపోదు. గీత కార్మికుడు 3 సార్లు చెట్టు ఎక్కి దిగిన దాకా వాడి ఇంటికి పోయే ఛాయిస్ కూడా లేదు. అదే చెట్టు మీద నుంచి మూగు కానీ గుదిబంధంగా జారిపోతే ఆ కుటుంబం అరవ లక్షణాన్ని ఏడటం తప్ప ఆడ మిగిలేదే ఉండదు. అందుకనే ఈ గీత పని వాళ్ళ సంఘం ఈ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద సంఘంగా, మొదటి సంఘంగా, ఇది ఆల్ ఇండియా నేషనల్ యూనియన్ సంఘంగా మన ధర్మభిక్ష గారు దీన్ని చేయటం జరిగింది. ఆయన స్ఫూర్తితోని ఆయన కుమారుడు బొమ్మగాని ప్రభాకర్ గారు కూడా ఇప్పుడు ఆయన కనుసందుల్లో ఆయన చేసిన చట్టాలను తీసుకొని ఆయన పెట్టిన తీర్మానాలను, ప్రభుత్వానికి అందించిన తీర్మానాల గురించి ఇప్పుడు ఎక్సైజ్గా 5 లక్షలు చేయడం జరిగింది ఈ గవర్నమెంట్. అట్లాగే ఈ చంద్రశేఖర్ ముఖ్యమంత్రి గారు ఈయన వచ్చి ఆబ్కారీ చట్టంలో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. అదేంటంటే ఇంతకుముందు రెంటల్ పదాన్ని పెట్టి డబ్బులు కట్టేవారు ప్రభుత్వానికి, ఆ రెంటలు రద్దు చేసిండు. చెట్టుకు 50-100 పన్నేసి అది కూడా వసూలు చేసేది, అది కూడా రద్దు చేసిండు. కానీ దానివల్ల గీత కార్మికులకి మంచి అవకాశం వచ్చింది. కానీ చెట్టు మీద హక్కు కోల్పోయాడు. ఎందుకంటే చెట్టు ఇప్పుడు విచ్చలవిడిగా తీసేయటం, నరికేయటం చేయటం జరుగుతుంది. కానీ గీత కార్మికుడు హక్కు కోల్పోయాడు. ఎందుకు తెస్తున్నామని అడిగితే నువ్వెవరు మాట్లాడటానికి, నా భూమిలో ఉన్న పంట దెబ్బతింటుంది కాబట్టి నేను ఈ చెట్టుని తొలగించుకుంటున్నాను అని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ ఆబ్కారీ చట్టంలో చెట్టు నరికితే ఉన్నట్టే చట్టం కింద అమలు చేశారు. కానీ అది ఎక్కడ అమలే దాఖలాలు లేవు, ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ ఇప్పుడు ఈ గీత కార్మికుల సంఘాల్లో కూడా ఎన్నో వందల కుటుంబాలు ఉన్న గ్రామాలలో కనీసం ఇప్పుడు 100 కుటుంబాలు ఉన్న గ్రామంలో కనీసం 25-30 తాళ్ళెక్కే గీత కార్మికుడు తప్ప 75% ఈ వృత్తిని వదిలి కూలి పనులకి వెళ్తున్నారు. భార్య, పిల్లలు, ఆడపిల్లలు అంతా కూలి పనులకు వెళ్ళి జీవనోపాధి గడిపిస్తున్నారు. మేము ప్రభుత్వాన్ని చెప్పేది ఒకటే, ఈ గీత కార్మికులు నిరుద్యోగం ఉన్న వారికి, పిల్లగాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించి వీళ్ళకి ఒక నిధిగా ప్రభుత్వం ప్రకటన చేసి దళిత బంధు ఇచ్చినట్టుగా వీళ్ళకు ఒక 2 లక్షల రూపాయలు మీరు ప్రభుత్వం నుంచి ఇస్తే వాళ్ళ కుటుంబం, వాళ్ళ పిల్లగాళ్ళు వాళ్ళు సంతోషంగా ఉండి ఈ ప్రభుత్వాన్ని వాళ్ళు హర్షిస్తారని నేను డిమాండ్ చేస్తున్నాను. అట్లాగే ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు ఇవ్వాలి. అట్లాగే పింఛను గీత కార్మికులకి 50 సంవత్సరాలు ఇస్తున్నారు. కానీ ఇక్కడ కూడా కొర్రి పెట్టారు. అది మీరు అర్థం చేసుకోవాలి. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే, మీ ఇంట్లో కండక్టర్ ఉండని, మీ ఇంట్లో టీచర్ ఉండని, మీ ఇంట్లో అటెండర్ ఉండని, వాళ్ళ పేర్లతోని వాళ్ళ ఇంట్లో తాళ్ళెక్కే నాన్నకు కానీ, వాళ్ళకు కానీ, వాళ్ళ అమ్మకు కానీ పింఛన్ రాకుండా ఈ ప్రభుత్వం తొక్కిపట్టింది. ఈ డిమాండ్ని తక్షణం రద్దు చేసి వాళ్ళకు కూడా పింఛన్ ఇవ్వాలి. అట్లాగే ఇప్పుడు గిరకా తాళ్ళు అన్నారు, ఏదో కేరళ నుంచి తెచ్చే తాళ్ళు అంటున్నారు, ఏదో చెట్లు అంటున్నారు. ఇవన్నీ మీరు పెడుతున్నారు. కానీ పెట్టిన దానికి స్వార్థం చేయటానికి ఒక బోర్ ఇచ్చి దాని మీద నీళ్లు పెట్టడానికి ఒక మనిషిని అలాట్మెంట్ చేసి గ్రామ పంచాయతీ నుంచే నిధులు వాళ్ళకి కేటాయిస్తే చాలా బాగుంటుంది. ఇది చేయటం వల్ల గీత కార్మికుడికి జీవనోపాధికి ముందు మంచిగా ఉంటుంది. కానీ నేను డిమాండ్ చేస్తున్నాను, ఈ సూచనలు మీరు చేస్తే భవిష్యత్తులో గీత కార్మికుడు ఒక వరం లెక్క, ఒక హీరో లెక్క కూడా ఉంటాడని, వాళ్ళ కుటుంబం జరుగుతుందని చెప్పని ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాం. ఈటీవీ 3 కూడా ధన్యవాదాలు చెప్తున్నా. ప్రస్తుతం మనతో బి లక్ష్మణ్ గౌడ్ గారు ఉన్నారు, చేవెళ్ళ. అయితే ఆయన అడిగి గీత కార్మికుల సంఘం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. గీత కార్మికుల సంఘం చెట్లు ఇస్తామని ఇవ్వట్లేదు, కళ్ళు దుకాణాలకు స్థలాలు ఇవ్వట్లేదు,
మాకు గవర్నమెంట్ నుంచి ఎలాంటిది కూడా ఇవ్వట్లేదు. మళ్ళీ ఇంకో ఇంట్లో ఎవరికైనా జాబులు ఉంటే ఏదైనా ఉంటే పింఛన్లు కట్ చేస్తున్నారు పెద్ద మనుషులకు. అవన్నీ మాకు అమలు చేయాలని మా హృదయపూర్వకం. అలానే కొంతమందికే లైసెన్స్ ఇస్తున్నారు, అందరికీ లైసెన్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా ఉన్నాయి బయట. సో దానికి అందరికంటే ఇప్పుడు కొంతమంది గీత కార్మికులకు మాత్రమే ఆ లైసెన్స్ ఇస్తారన్నమాట. గీత రాని వాళ్ళకు లైసెన్స్ ఇవ్వరు. చెట్టు గీసిన వాళ్ళకి మాత్రం అదే ఆ గీత కార్మికుల్లోనే కొంతమందికి మాత్రమే లైసెన్స్ ఇస్తున్నారు, కొంతమందికి ఇవ్వట్లేదు, కష్టాలు పెడుతున్నారు, ఎక్సైజ్ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారు, ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని అంటున్నారు. దాని గురించి ఏమంటారు? అవును, అలా కూడా బాగా ఇబ్బంది పెడుతున్నారు, ఇస్తలేరు, తింపుతూ ఉన్నారు బాగా. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ప్రతి గ్రామానికి 5 ఎకరాల భూమి ఇచ్చి వనాలు పెంచుతాము అని వాగ్దానాలు అవుతున్నాయి, కానీ మాకు అమలు అవుతలేవు. అది కావాలని అవుతుంది. ప్రస్తుతం మనతో రాములు గౌడ్ గారు ఉన్నారు, చేవెళ్ళ. ఆయన అడిగి తెలుసుకుందాం. మా విలేజ్లో 5 ఎకరాల పొలం ఉంది. మాకు ఈత చెట్లు పెట్టడానికి మాకు గవర్నమెంట్ మనకు పొలాలు కావాలని నేను కోరుచున్నాను. అట్లా కొంత 50 సంవత్సరాలు దాటిన వాళ్లకు పింఛని కంపల్సరీ కావాలని నేను కోరుతున్నాను గవర్నమెంట్ను. చేవెళ్ళ మండలంలోని సర్దార్ పాపరాయుడు విగ్రహం మేము నిలుపుకోవాలని గవర్నమెంట్ను కోరుచున్నాము. ఇంకా ప్రతి ఒక్కరికి కావాలని పింఛని కావాలని 50 సంవత్సరాలకు కంపల్సరీ పింఛని కావాలని కోరుచున్నాను. రాష్ట్ర కార్యదర్శి విఠల్ గౌడ్ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం ఒకసారి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర గీతా పనివాళ్ళ సంఘం రాష్ట్ర మహాసభలు 2వ మహాసభలు డిసెంబర్ 9, 10వ తేదీలో హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ రాష్ట్ర మహాసభలు నలుమూల నుండి, జిల్లాల నుండి గీతా కార్మికులు, గౌడ కులస్తులు పెద్ద ఎత్తున కదిలేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. దానికి నిజామాబాద్ జిల్లా నుంచి వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో 1957లో ఈ తెలంగాణ రాష్ట్ర గీతా పనివాళ్ళ సంఘాన్ని స్థాపించిన మహానీయుడు కామ్రేడ్ ధర్మభిక్షం గారు. ఆ ధర్మభిక్షం గారు నెలకొల్పిన సంఘంలో పనిచేస్తున్నామంటే చాలా గర్వంగా ఉంది. ఇలాంటి సంఘం కార్మికుల కోసం, గీతా కార్మికుల కోసం, వాళ్ళ సమస్యల కోసం నిరంతరం పోరాటం చేసే సంఘం ఏదైనా ఉంటుందంటే అది ఏకైక సంఘం కామ్రేడ్ ధర్మభిక్షం సంఘం, తెలంగాణ రాష్ట్ర గీతా పనివాళ్ళ సంఘం. గీతా పనివాళ్ళ సంఘం ఎన్నో సంవత్సరాల నుంచి కార్మికుల కోసం, సొసైటీ సభ్యుల కోసం, టీఎఫ్టీ కార్మికుల కోసం ఇది కృషి చేస్తున్న సంఘం ధర్మభిక్షం గారి సంఘం. ఆ రోజులలో కోఆపరేటివ్ సొసైటీలు లేనప్పుడు, ప్రభుత్వాలు ఎంతో ఇబ్బంది పెట్టినప్పుడు ఆ రోజుల్లో ధర్మభిక్షం గారు నడుముకు బిగించి జెండా పట్టుకొని ఆ రోజు కోఆపరేటివ్ సొసైటీలు నిర్మించిన మహానేత కామ్రేడ్ ధర్మభిక్షం గారు. ఆయన స్ఫూర్తితోనే ఈరోజు రాష్ట్ర మహాసభలు నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ మహాసభల్లో ఏవైతే తీర్మానాలు చేసినరో, భవిష్యత్ కార్యాచరణ ఏదైతే చేసినరో అది ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నేను మిమ్మల్ని అందరినీ కోరడం జరుగుతుంది. దాంతోపాటు రాష్ట్ర నాయకత్వం నా మీద నమ్మకంతో రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నిక చేయడం చాలా గర్వంగా ఉంది. వాళ్ళు ఏదైతే నన్ను ఎన్నిక చేసిండ్రో ఈ సంఘానికి భవిష్యత్తులో పెద్ద ఉద్యమాలు చేస్తాను, మా స్వార్థం కోసం కాకుండా గీతా పనివాళ్ళ సంఘం కోసం నిరంతరం కృషి చేస్తానని చెప్పేసి మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ప్రస్తుతం మనతో పనివాళ్ళ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మగాని ప్రభాకర్ గారు మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ సంఘం గురించి మీ మాటల్లో చెప్పండి. సంఘం 1957 సంవత్సరంలో ఇప్పుడు మహబూబాద్ జిల్లా, ఆనాడు వరంగల్, తర్వాత ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి గార్లలో ధర్మభిక్షం గారి నేతృత్వంలో స్థాపించబడింది. ఇది ఆనాడు ఆయన శాసనసభ్యుడిగా ఉన్నారు. ఆనాడు ప్రధానంగా హర్రాజు విధానం, సహకార సంఘం రద్దు చేసి సహకార సంఘాలకు కల్లుగీత వృత్తిని అప్పగించాలనేది ఆనాడు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండు. మహఫూజ్ విధానం రద్దు కావాలని అంటే మొత్తం చెట్ల మహఫూజ్ విధానాన్ని రద్దు చేయాలి, ఏది రిజర్వ్ చేసుకునేటువంటి సిస్టాన్ని రద్దు చేయాలనేది ఆనాడు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లు. ఈ 65 ఏండ్ల ఉద్యమ నేపథ్యంలో ఇవాళ గీత వృత్తిలో హర్రాజ్ విధానం అనేది కంప్లీట్గా బ్యాన్ అయినటువంటి పరిస్థితి. హర్రాజ్ విధానం లేకుండా అన్ని దుకాణాలు కల్లుగీత సహకార సంఘాలకు
గీసేవానికి చెట్టు పథకం కింద టీఎఫ్టీ కింద అప్పచెప్పడం జరిగింది. అట్లాగే ఎక్స్గ్రేషియోని సాధించుకోవడం, పెన్షన్ విధానాన్ని సాధించుకోవడము, వన పెంపకానికి 560 జీవోని సాధించుకోవడం, ఇవన్నీ కూడా గీత పనివార్ల సంఘం సాధించినటువంటి ఇది ఉద్యమాల ద్వారా వచ్చింది. ప్రధానంగా మద్య నిషేధం ప్రవేశపెట్టినప్పుడు కూడా ఆనాడు మొరార్జీ దేశాయ్ హయాంలో, మన ఈయన ఎవరు విజయభాస్కర్ రెడ్డి గారి హయాంలో, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చిన ప్రతి ముఖ్యమంత్రి కూడా ప్రధానంగా కల్లుగీత వృత్తి మీద లిక్కర్ కంపెనీలకు లాబీలకు తల ఒగ్గి చేస్తున్నటువంటి ప్రయత్నాలని గీత పనివారుల సంఘం నాయకత్వంలో ధర్మభిక్షం గారి నేతృత్వంలో తిప్పికొట్టడం, అట్లాగే ఐక్య ఉద్యమాలను కూడా చేసి అన్ని వర్గాలకు అన్ని సంఘాలకు వాళ్ళని కూడా ఐక్యంగా కలిపి ముందుకు సాగి విజయాలని చేపట్టినటువంటి గీత పనివారుల సంఘం ఒక పోరాటాల ద్వారా, ఉద్యమాల ద్వారా హక్కులను సాధించిన సంఘంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు, ముఖ్యంగా గీత కార్మికులు వారందరూ కూడా గుర్తించినటువంటి వాళ్ళ హృదయాల్లో ఉన్నటువంటి సంఘం ఇది. రెండవ మహాసభలో ఎలాంటి తీర్మానాలు ప్రవేశపెట్టారు? ప్రధానంగా వృత్తి రక్షణ, వృత్తిదారుల సంక్షేమం, ఎక్స్గ్రేషన్ని వాటిని 10 లక్షలకు పెంచాలని, పెన్షన్ నెలకు 5,000 ఇవ్వాలనేది మాకున్నటువంటి డిమాండ్. వన పెంపకం ఇవాళ రాష్ట్రమంతటా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంతో, ప్రాజెక్టుల పేరుతోటి ఇవన్నీ కూడా వనం ఎక్కువ నరికివేయబడుతుంది, ధ్వంసం చేయబడుతుంది. ఆ స్థానంలో వారికి ఉపాధి కల్పించాలా, రీహాబిలిటేషన్, ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ కింద కంపన్సేషన్, రీహాబిలిటేషన్, ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి, ఉద్యోగం కూడా కల్పించాలనేది, పునరావాసం కల్పించాలనేది మేము తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండు. మెడికల్ బోర్డు రద్దు చేయాలంటున్నాం. ఏది క్షతగాత్రులైనటువంటి చెట్లపై నుండి పడినటువంటి న్యాచురల్ డెత్ కూడా ఈ వృత్తిలో ఉన్నటువంటి వాళ్లకు, సహజమైనటువంటి మరణాలకు చెందినటువంటి వాళ్ళకు కూడా ఇతర ప్రజలకు ఇచ్చేటువంటి పద్ధతిలో వారికి ప్రత్యేకంగా కల్పించాలనేది మాకున్నటువంటి డిమాండ్. ఇది ఏదో ఆసరా పెన్షన్ల మాదిరిగా కాకుండా 5,000 ఎందుకు వేయాలంటున్నామంటే వృత్తి పెన్షన్గా జీవితం అంతా దీని మీద ఆధారపడి వృత్తిని చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి డిమాండ్ని మేము చేస్తున్నాము. రెండవసారి రాష్ట్ర ప్రధాన అధ్యక్షులుగా ఎన్నికైనా ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ బాధ్యతాయుతమైనటువంటి ఒక కర్తవ్యాన్ని నా మీద ఉంచారని, అది నెరవేర్చేటందుకు ఖచ్చితంగా ప్రయత్నిస్తాననేది నేను ఆ రకమైనటువంటి, ఎందుకంటే మహాసభ నా మీద ఉంచినటువంటి విశ్వాసానికి వారి విశ్వాసాన్ని కూడా నిలబెట్టేటందుకు కృషి చేయాలనేది నా. సో థ్యాంక్ యూ.